ఎప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్ మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ఇవాళ ఒక స్పెషల్ కేసుని మొదలు పెడదాం. స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే ఇవాళ అక్యూజ్డ్ ఇద్దరున్నారు. మీరే చూడండి, బోన్ పెద్దదిగా ఉంది, 2 కుర్చీలున్నాయి. ఇద్దరు ఎలాంటి వాళ్ళంటే ఇద్దరికి సపరేట్గా ఐడెంటిటీ ఉంది. ఇద్దరు వేరే వేరే ప్రపంచాల నుంచి వస్తున్నారు, కానీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరు ఒకటే. ఒకరు రాజకీయ ప్రపంచం నుంచి వస్తున్నారు, ఇంకొకరు సినీ ప్రపంచం నుంచి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ పొలిటీషియన్ రాఘవ్ చడ్డా, ఇంకా ఫిలిం స్టార్ పరిణీతి చోప్రా. ఇవాల్టి మన జడ్జి కూడా చాలా ప్రత్యేకమైన మనిషి. ఈయన కూడా 2 రూపాలున్నాయి. ఈయన ఒక ఇమేజ్ గురు, అలాగే రాజకీయాల్లో ఒక ఎక్స్పర్ట్. ప్లీజ్ వెల్కమ్ ఇమేజ్ గురు అండ్ పొలిటికల్ ఎక్స్పర్ట్ దిలీప్ చరియన్. ఈరోజు వాదనలు వినిపించండి. సరే, ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. మొదటి ఆరోపణ రాఘవ్ చడ్డా ఇంకా పరిణీతి చోప్రా గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ రాఘవ్ చడ్డా గారి మీదున్న ఆరోపణ, వీళ్ళ ఇద్దరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తారు. మీరిద్దరూ ఎలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఎలా మొండికేస్తారు, వీటన్నిటినీ నేను 1 by 1 ఎక్స్పోజ్ చేస్తాను. ఓ గాడ్ సర్. పరిణీతి, మీ పేరెంట్స్ మిమ్మల్ని బ్యాంకర్ చేయాలని అనుకున్నారు. చదువుకోవడానికి మిమ్మల్ని మాంచెస్టర్ పంపించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మీరు ఉద్యోగం దొరకకపోతే ఏం చేయాలని ఒక సాకుతో వెనక్కి తిరిగి వచ్చేశారు. సార్ అంతా నిజమే. 2009లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అఫ్కోర్స్ నా కళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వాలనేదే. ఆ సంవత్సరం రిసెషన్ ఉండింది. నిజంగానే నాకు జాబ్ దొరకలేదు సార్. తన వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఈ విషయాన్ని మా నాన్నగారితో చెప్పేంత గట్స్ నాకు లేవు సార్. ఆయన 3 years నా కోసమని లోన్ తీసుకున్నారు. డబ్బు పోగు చేసి నా కోసం పంపారు. అంత వేస్ట్ అయిపోయింది. నేను తిరిగి ఇంటికొచ్చేస్తానని చెప్పలేకపోయా. అందుకే నేను ఆయనతో అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ నాకు ఇండియాలో ఒక జాబ్ దొరికింది, అందుకే వస్తున్నాను అని చెప్పాను. ఆ తర్వాత మా పెద్దమ్మని చెప్పాలి, అంటే ప్రియాంక వాళ్ళ అమ్మ, నేను తనకి ఫోన్ చేశాను. తనతో సీక్రెట్గా చెప్పాను, ఇలా జరిగింది, నా వీసా కూడా ఎక్స్పైర్డ్ అయింది అని. నేను ఇండియా వస్తున్నాను, కానీ ఈ విషయం నాన్నతో చెప్పడం లేదు అని కూడా చెప్పేశాను. ఇండియాలో జాబ్ కోసం ఏదో ఒకటి చేయండి అన్న. తను ఏ సమస్య లేదు, వచ్చే అన్నారు. తర్వాత నేను బాంబే వచ్చాను. ఆలోచించి చూడండి సార్, ఆమెకి బాంబేలో అందరూ తెలుసు, కానీ నాకు ప్రాపర్ జాబ్ దొరకలేదని చెప్పొచ్చు. ఏ జాబు దొరకలేదు. తర్వాత మా సిస్టర్ది ఒకరోజు షూటింగ్ ఉండింది. నేను తనతో పాటు షూటింగ్ చూడటానికి వెళ్లాను. ఫస్ట్ టైం షూటింగ్ చూడటానికి వెళ్లాను. ప్యార్ ఇంపాసిబుల్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే ఆ రెసిషన్ వల్ల ఫిల్మ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు అని. సో నేను అప్లికేషన్ పెట్టాలనుకున్నాను. అలాగే పెట్టాను. జాబ్ కూడా దొరికేసింది. నాన్నకి ఫోన్ చేశాను, నాకు జాబ్ వచ్చిందన్నాను, వచ్చేసింది. కానీ ఇంతవరకు నాన్నకి కానీ ఇకపై తెలిసిపోతుంది. కానీ అప్పట్లో నాన్నతో నేను చెప్పలేకపోయాను. ఆ టైంలో తన్ని హర్ట్ చేయడం నచ్చలేదు. కానీ మీకు ఎలాంటి కలలు లేవా? ప్రియాంకని చూసిన తర్వాత అలాంటి ఒక స్టార్ అవ్వాలని మీకు కోరిక కలగలేదా? అందరికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది. నేను ఇండియాకి అందుకోసమే వచ్చానని. సార్, మీకొకటి తెలుసా? నేను బాగా చదువుకుని ఇండియాలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుని విదేశాలకు వెళ్ళింది ఇందుకే. మంచి జాబు దొరికింది. నా ప్లాన్ ఏంటంటే నేను ఇన్వెస్ట్ బ్యాంకర్ అవ్వాలనేది. నాకేమనిపించిందంటే బాలీవుడ్లో అందరూ చాలా ఈజీగా పనిచేసేసుకుంటున్నారని. 2 ఆర్టిస్టులు ఒక అంబ్రెల్లా కింద నిలబడతారు. వాళ్ళు 2 డైలాగ్స్ చెప్తే చాలు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, చాలా డబ్బు సంపాదించుకుంటారు అనుకున్నాను. కానీ మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఇంపార్టెంట్ పనులు చేస్తున్నాం అని. కానీ నేను అనుకునేది టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఇలాగే అనుకుంటూ ఉంటారు. అంటే రాఘవ్ లాగా. సార్, ఇంకా ఈయన అలాగే చూస్తున్నారు.
సార్ మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ బాగా చదివించి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. నేనేం విన్నానంటే మీరు ఒక పుస్తకాల పురుగు, రాత్రంతా బుక్ పట్టుకుని చదువుతూనే ఉంటారట, నిజమేనా? మీరు అంత కష్టపడినంత వేస్ట్ చేసి అన్నా హజార్ దగ్గరికి వెళ్ళి చేరిపారా? చూడండి సార్, నిజం అనేది ఇది ఒక్కటే. నేను ఈమెలాగే జీవితంలో ఇంకొకటి చేద్దామని ఆశపడ్డాను. నాకు బాగా గుర్తుంది, నా క్లాస్ టీచర్ పిల్లలందరినీ వరుసగా నుంచోబెట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని చెప్పి అడిగారు. ఒక్కొక్కరుగా చెప్పమని చెప్పారు. ఆ టైంలో నేను ఎప్పుడు ఇలాగే చెప్పేవాడిని సార్, నేను మిలిటరీ ఆఫీసర్ అవుతానని. మా కుటుంబంలో చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు సార్. అందువల్ల ఎప్పుడు నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడానికి ఇష్టపడేవాడిని. కానీ ఆ కళ జరగకుండానే పోయింది. ఆ తర్వాత చార్టెడ్ అకౌంట్లో నా జీవితం అలాగే కొనసాగింది. ఆ తర్వాత జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, అన్నా హజారే భారతదేశంలో ఒక పెద్ద చరిత్ర సృష్టించారు కదా, ఇండియా అగైన్స్ కరప్షన్ అని. అప్పుడు ఒక సాధారణమైన వాలంటీర్ లాగా నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. నా వల్ల అయినంత. ఆ తర్వాత రాజకీయ పార్టీ సృష్టించబడింది. ఆ పార్టీలో ఒక మెంబర్ని అయ్యాను. ఆ తర్వాతే కథ మొదలయ్యింది. సో నేను నిజం చెప్పాలంటే నేను రాజకీయాలను వెతుక్కుంటూ రాలేదు, రాజకీయాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నాకు అలాగే అనిపిస్తుంది. ఇలా చూడండి, మీతో చదివిన స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి లేదా కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, నాకు వాళ్ళు చాలా మంది తెలుసు. వాళ్ళు ఏమన్నారంటే, మేము 6-7 డిజిట్ నంబర్ జీతాన్ని సంపాదిస్తున్నాం, కానీ వాడు రోడ్లో పోరాటాన్ని వెళ్తున్నాడు. ధర్నా చేస్తున్నారు. సార్ చూడండి, కొంతమందికి చాలా డబ్బు సంపాదిస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. 6-7 ఫిగర్ ఉన్న శాలరీ దొరికితేనే వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. కొంతమందికి పొగడతలు, కొంతమందికి పేరు. నాకు నేను చేసే పని వల్ల తృప్తిగా ఉంటుంది. ఇంకా నాకేమనిపిస్తుందంటే, రాజకీయాలు ఎటువంటి దారి అంటే, ఆ దారిలో వెళ్ళేటప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాలను బాగు చేయవచ్చు. అందులో ఒక మనశ్శాంతి దొరుకుతుంది. అదే నాకు ముఖ్యం. డబ్బులు జీవితంలో అందరూ సంపాదిస్తారు చూసారంటే. మమ్మీ మిమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. అమ్మ ఎలక్షన్స్ లో పోటీ చేయొద్దనే చెప్పారు. మా బామ్మగారు నాతో ఏం చెప్పారంటే, 2019 లోక్సభ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయాలని. నేనేం చెప్పానంటే, అమ్మ నాన్నతో మాట్లాడి చెప్తానని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళి నాన్నగారిని అడిగాను. ఆయన నాకు పర్మిషన్ ఇచ్చేశారు. కానీ మా అమ్మని ఒప్పించడానికి నాకు 6 నెలలు పట్టింది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో ఇంకా రాజకీయాల్లో వెళ్ళకూడదని ఆమె చాలా పట్టుదలతో ఉన్నారు. చివరికి ఆమె నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నాకు 2 కండిషన్లు పెట్టారు. ఆమె నాతో ఈ 2 కండిషన్లు నెరవేర్చాలని చెప్పారు. ఎలక్షన్ రిజల్ట్ ఏం వచ్చినా కానీ మొదటి కండిషన్ ఏంటంటే, నువ్వు నీ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ని వదలకూడదు, నువ్వు దాంట్లోనే పూర్తి ధ్యాస పెట్టాలి, అందులోనే ముందుకు వెళ్ళాలని. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నీ కుటుంబం బాగా సెటిల్ అయ్యింది, నీకు డబ్బు అవసరం ఏమీ లేకుండా ఉండుండొచ్చు, కానీ రాబోయే కాలంలో దేవుడు అటువంటి పరిస్థితికి తీసుకురాకూడదు అని. ఒకవేళ డబ్బు అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. రాజకీయాల నుండి డబ్బు సంపాదించకూడదు, డబ్బు నీ సీఏ ప్రొఫెషన్లోనే సంపాదించాలని చెప్పారు. అండ్ ఇంకొకటి, మా అమ్మగారు అడిగిన 2వ కండిషన్ ఇదే. నీకు పెళ్లి వయసు వచ్చింది, తొందరగానే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఎలక్షన్ రిజల్ట్ ఏదైనా కానీ పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆ మాట ఇచ్చాను, కానీ దాన్ని నెరవేర్చలేదు. ఈయన వాళ్ళ అమ్మగారి మాట వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు ఎంపీ అయ్యారు. అప్పుడు ఈయనకి మీరు అర్థమయ్యేలా చెప్పలేదా? వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ ఎంపీలందరూ జైలుకి వెళ్తున్నారు, ఆ విషయం గురించి మీరు మాట్లాడలేదా? చెప్పండి, పర్వాలేదు. ఓ గాడ్, నేను ఈయనకేమని చెప్పాలి? నాకు పాలిటిక్స్ అస్సలు అర్థం కావు. సో నన్ను అడిగితే ఏం జరుగుతుందో అది, నేను ప్రత్యేకమైన లోకం నుంచి వచ్చాను, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అలాగే చూశాను. సో నాకేమనిపించిందంటే, సినిమాలో చూపించేదంతా నిజమే, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సో నేనే అడ్వైస్ పిక్చర్ రియాలిటీ ఏంటో చెప్తాను. అవును, ఇష్క్ జాదే మీరు చేసిన ఫస్ట్ ఫిలిం చెప్తాను. అందులో హీరోగా యాక్ట్ చేసింది అర్జున్ కపూర్ గారు. అవును. ఆయన ఏమన్నారంటే, నేను ఎవరితో అస్సలు పని చేయలేను, ఆవిడ మాట్లాడుతూనే ఉంటారన్నారు. ఈ నేరాన్ని నా మీద చిన్నప్పటి నుంచి మోపుతూనే ఉన్నారు. మా పేరెంట్స్ కూడా ఇదే అంటుంటారు, టీచర్స్ కూడా ఇదే అంటుంటారు, మీరు అంటున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటుంటారు. కానీ నేను తక్కువగానే మాట్లాడుతున్నాను. నన్ను అడగండి. అంటే మీకేమనిపిస్తుందో మీరు చెప్పొచ్చు. చూడండి, నాకు ఏమనిపిస్తుందంటే, మా పెళ్లి జీవితం చాలా బాగా వెళ్తుంది. ఎందువల్ల వెళ్తుందంటే, నాకు బాలీవుడ్లో ఏ కూడా తెలియదు, అలాగే తనకి పాలిటిక్స్లో ఏమీ తెలియదు. సో మా బండి
మా బండి చాలా బాగా వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడతారు, మీరు అసలు ఏమీ మాట్లాడరు. అవునవును. అరే చెప్పండి, నేను ఎక్కువగా మాట్లాడను కదా. లేదు, నాకు ఈవిడ వాయిస్ అంటే చాలా బాగా ఇష్టం. సో తను ఎంత మాట్లాడినా కానీ నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలాగైతే అర్జున్ కపూర్ గారు నేను ఈవిడతో పని చేయనని చెప్పారో, అదే విధంగా మీ దగ్గర ఎవరైనా రాఘవ్ నేను నీతో పని చేయనని ఎవరైనా చెప్పారా? చెప్పండి. ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. పార్లమెంట్ లోపల ఉంటారు, మిగతా పార్టీస్ లోనూ కూడా ఉంటారు, నా పార్టీ లోపల కూడా ఉంటారు. సో ఖచ్చితంగా అటువంటి మనుషులు ఉంటూనే ఉంటారు. హర్యానాలో మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కలిసిన విధంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ఒక అండర్స్టాండింగ్ కి అస్సలు రాలేదు. వెల్, నాకేమనిపిస్తుందంటే రాహుల్ గాంధీ గారితో హర్యానాలో కూటమి పెట్టుకుందామని చెప్పి అడిగారు. నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడి చూశాను. ఆ టైంలో మా నాయకుడు గజ్రవాల్జీ అక్కడ లేకపోవటం వల్ల అప్పుడు ఈ మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు. కానీ వాళ్ళు పార్టీ వల్ల లోకల్ యూనిట్, ఆ పార్టీ వల్ల ఆలోచనలు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే కూటమి పెట్టుకోకుండా ఎలక్షన్స్లో గెలవడానికి ఆశపడ్డారు. కానీ వాళ్ళు పోటీ చేయలేదు. నాకేమనిపించిందంటే हमारी आरजू का ख्याल रखते तो कुछ और बात होती, हमारी हसरत की फिक्र होती तो कुछ और बात होती. आज वो भी पछता रहा होगा मेरा साथ छोड़कर, अगर साथ साथ चलते तो कुछ और बात होती. యా 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 ఆయన వచ్చి కలవలేదు, కానీ పరిణీతి గారు వచ్చేరారు. మేము కలిసి వెళ్తున్నాం సార్, కలిసే వెళ్తాం. మా పార్టీ కూడా కలిసే ఉంది. మీరిద్దరు కూడా హ్యాపీలీ మ్యారీడ్, షీఈ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. యు జస్ట్ కీప్ క్వైట్. ఈయన ఎలా అయితే పాలిటిక్స్ హ్యాపెన్ టు మీ అని చెప్పారో, అలాగే బాలీవుడ్ కూడా హ్యాపెన్ టు మీ. నేను నిజానికి ఏం నేర్చుకున్నాను అంటే, నేను సెట్ కి వెళ్ళడానికి ప్రారంభించిన తర్వాత లిటరలీ మీరు చెప్పాలి సెట్ అంటే కి ఎలా వెళ్ళారో చెప్తారా? ఓ సార్, ఇది ఒక అద్భుతమైన స్టోరీ. నేను మీకు ఒక్క మాటలో చెప్తాను. నా పేరు పరిణితి. పరిణితి మీనింగ్ డెస్టినీ. తర్వాత నేను పుట్టాక చాలా రోజుల వరకు నాకు పేరు డిసైడ్ చేయలేదు. అది జరిగింది. ఆ తర్వాత ఎవరో పూజారి చెప్పినట్టున్నారు. ఆ సమయంలో వాళ్ళనే నమ్మేవారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. పా అనే అక్షరంతో ఏదైనా పేరు పెట్టమని చెప్పారు. పా లెటర్తో వాళ్ళకి ఏ పేరు నచ్చలేదు. ప్రియాంక అనే పేరు ముందే పెట్టేశారు. కరెక్ట్, అదే యూజ్ అయ్యింది. సో చాలా కాలం వరకు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూనే ఉన్నారు. ఒకరోజు వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు అందులో ఒక బర్డ్, దానికి పరిణితి అనేది లేదు. అది విని పరిణితి అంటే ఏంటని చాలా మంది దగ్గర వాళ్ళంతా అడిగారు. దాని అర్థం ఏంటంటే డెస్టినీ. సో అమ్మ ఇప్పటికీ కూడా చెప్తూనే ఉంటారు, పిక్చర్స్ కి వెళ్లడం అనేది నీ డెస్టినీలో ఉంది అని. మేం పిక్చర్ కి వెళ్లిన తర్వాతే ఈ పేరు పెట్టాం. చాలా కాలం వెతుకుతూనే ఉన్నాం, చాలా కాలం. సో ఇట్ వాజ్ మై డెస్టినీ. నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. ఏదేదో అయిపోదామని, బ్యాంకర్ నవ్వాలని, ఇంకా అలాగే ఏదేదో అనుకున్నాను. కానీ అల్టిమేట్లీ జరగలేదు. నేను ఆ డెసిషన్ తోటే లండన్లోంచి తిరిగొచ్చేసాను. ఇక్కడొక కంపెనీలో జాయిన్ అయ్యాను. నేనక్కడొక ఎంప్లాయీని, శాలరీ తీసుకునే ఎంప్లాయీని. ఆదిత్య చోప్రా గారు నా బాస్ ఆ టైంలో. సో ఆయన నన్ను మీటింగ్స్ లో మీట్ అవుతూ ఉండేవారు. సో నేను ఆ టైంలో అటు ఇటు తిరుగుతూ, మీకు తెలుసు కదా నేను తక్కువగా మాట్లాడతానని. సో యష్ రాజ్ దగ్గర పనిచేసేటప్పుడు ప్రజలకు దీన్ని ఇగ్నోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ రూమ్ లో ఉన్నట్టు తెలిసిపోతుంది. సో అందరూ ఊరికే అంటూ ఉంటారు, నువ్వు యాక్ట్రెస్ అయిపోతావు అని. సో నేను వాళ్ళతో అంటూ ఉంటాను, సో ఐ విల్ నాట్ డూ దిస్. ఐఎమ్ ఎ బ్యాంకర్, ఐ విల్ నాట్ బి ఎ యాక్ట్రెస్ అని చెప్తూ ఉండేదాన్ని. బట్ ఐ డోంట్ నో వై సార్, ఆదిత్య చోప్రా గారికి ఏదో నమ్మకం ఉండేది, ఈ అమ్మాయి యాక్ట్రెస్ అయితే ఖచ్చితంగా సాధిస్తుంది అనుకునేవారు. సో 1.5 years నేను అదే కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్, రాణి ముఖర్జీ వీళ్ళందరికీ నేను కాఫీలిస్తూ ఉండేదాన్ని. వాళ్ళ స్కెడ్యూల్ రెడీ చేసేదాన్ని. రణ్వీర్ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, సార్ లంచ్కి మీకు ఏం కావాలి చెప్పండి. నేను ఆయన మార్కెటింగ్ స్కెడ్యూల్స్, ఒకవేళ ఇంటర్వ్యూలో ఈరోజు ఆయన ఇక్కడ ఉంటే ఆయన కోసం వెయిట్ చేస్తూ బయటే నిలబడేదాన్ని. ఆయనతో పాటు చాలా మంది దగ్గర వర్క్ చేశాను. రణ్వీర్ ఒకరోజు నన్ను చూస్తూ ఉండిపోయారు. ఆయనకి ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, అక్కడొక అద్దం కూడా ఉంది. అప్పుడొక కొత్త సాంగ్ రిలీజ్ అయింది, షీలాకి జవానీ. సో సార్, నేను ఆ అద్దం ముందు షీలాకి జవానీ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉన్నాను ఇలా. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన ఇంటర్వ్యూలో బిజీగా ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకోర్లే అని. కానీ నన్ను రణ్వీర్ గమనించారనుకుంటా.
ఆయన ఇంటర్వ్యూ అంతా అయిపోయాక నా దగ్గరికి వచ్చారు. పరిణితి, డూ యూ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు బి అన్ యాక్టర్. వాట్ ఆర్ యు డూయింగ్? దానికి నేనేం చెప్పానంటే, నేను ఆ పాట చూశాను, అది నాకు నచ్చేసింది అని. యూ విల్ బికమ్ అన్ యాక్టర్ అన్నారు. నేను కూడా ఒకేసారన్నాను. ఆ తర్వాత నేను ఆ కంపెనీ వల్ల కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయ్యాననుకోండి. సో యాక్టింగ్లో కోచింగ్ తీసుకోవాలనుకున్నా. సో 1.5 year జాబ్ చేశాక దాన్ని నేను వదిలేశాను. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆశపడ్డాను. ఆ తర్వాత సార్ నేను చెప్తా మీరు నమ్మరు, నేను యాక్ట్రెస్ని అయిపోయాను. ఆదిత్య చోప్రా నాతో 3 మూవీస్కి సైన్ చేయించుకున్నారు. ఇక రణ్వీర్ కపూరే ఫస్ట్ మూవీ హీరో. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్, ఇంకొక ఊహించిన సంఘటన కూడా ఉంది. ఈమె ఫస్ట్ పిక్చర్ లేడీస్ వర్సెస్ రిక్కీ బెహల్. అందులో ఈమె పేరు టింపుల్ చెడ్డా. ఆ షూటింగ్ ఢిల్లీలోనే జరిగింది. యా, ఢిల్లీలోనే So, already ఆ Already సినిమా ఈమె- మిమ్మల్ని మిస్సెస్ చడ్డా చేసేసింది. ఈమెను చెడ్డాని చేసేసింది. నేను ఫస్ట్ టైం వీళ్ళ ఫ్యామిలీని మీట్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తారు. ఆయన ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి, హాయ్, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అవుతారని నాకు ముందే తెలుసు అన్నారు. నేను ఎలా అని అడిగాను. మీరు ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేశారు, అవార్డ్స్ అవి చాలా వచ్చినాయి, అందులో చెడ్డా అనే పేరు వచ్చింది కదా, అందుకే అవుతారనుకున్నాను అన్నారు. కానీ మీరు తప్పు చేశారు. మీకు ఒక చెప్పండి. సినిమా వచ్చింది యానిమల్. మ్, అది 800 crore సినిమా. అవును కానీ మీరు ఆ సినిమాలో సైన్ చేయలేదు. సార్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ దేవుడు పూర్తిగా నాకు మంచే చేశాడని చెప్పాలి. ఆ సినిమా నేను చెయ్యాలనుకున్నాను, ఆల్మోస్ట్ అంతా ఓకే అయిపోయింది. కానీ సేమ్ డేట్లో అదే డేట్స్లో నాకు చమ్కీ మూవీకి ఆఫర్ వచ్చింది. సో అందులో నాకు రెహమాన్ సార్ దగ్గర పాట పాడటానికి ఒక అవకాశం వచ్చింది. ఇంతియాజ్ అలీ నా డ్రీమ్ డైరెక్టర్. తర్వాత నాకెంత స్కోప్ వచ్చిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ చమ్కీలో కూడా నేను చేశాను. ఆ తర్వాత ప్రేమ, రెస్పెక్ట్, రికగ్నైజేషన్, నామినేషన్ అన్నీ నాకు చమ్కీ వల్ల దొరికాయి. అందువల్ల నేను బాధపడను, ఎంతో రాజు, సంతోషిస్తాను. మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మీరే చెప్పండి ఈవిడ చేసింది కరెక్టా తప్పా? సార్, నేను అకౌంటెన్సీ చూపులతో చూడట్లేదు, మనసుకు సంబంధించే చెప్తున్నాను. ఒకవేళ చమ్కీలాకి సైన్ చేయకుండా ఉండుంటే మేము ఖచ్చితంగా కలిసి ఉండే వాళ్ళమే కాదు. Yes. ఇంకా పంజాబ్ లో కూడా మేము ఇద్దరం కలిసి That's ఉండే వాళ్ళమే true. కాదు. That's true. ఎందుకంటే చమ్కీల మొత్తం షూటింగ్ ఇది మీరు పంజాబ్ లో ఒక వినాల్సిందే. గ్రామంలోనే జరిగింది. మ్. ఇంకా మేము అక్కడ కలిసేవాళ్ళం, ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం, గురుద్వారకి ఒకటిగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాం. సో ఇదంతా మాకు జరిగేదే కాదేమో చమ్కీలా చేయకుండా ఉండుంటే. కానీ చమ్కీలా సినిమా చేయడం కోసం మీరు 18 కిలోలు గెయిన్ అయ్యారు. అవును సార్, అది కొంచెం ఇంకా లావు అలాగే అయ్యారు. ఉంది. సీరియస్ గానే చెప్తున్నాను. అది పెళ్లిలోనూ తెలుస్తోంది. అవును సార్, ఆలోచించండి. చెప్పాలంటే నాకే ప్రాబ్లం లేదు. అయినప్పటికీ నేనేదైనా చెప్పాలి అంటే, నేను చమ్కీలా మూవీకి సైన్ చేసినప్పుడు నేను చాలా ఫిట్ గా ఉన్నాను, నాకు యాప్స్ కూడా వచ్చేసాయి. ఆ తర్వాత ఇంతియాజ్ సార్ నాతో సైన్ చేయించుకున్నప్పుడు ఆ రోజు చాలా ఫిట్ గా ఉన్నాను. ఆ రోజు సార్ ఏమన్నారంటే, అంత ఓకే, నువ్వు యాక్టింగ్ కూడా చేసేస్తావు, కానీ నువ్వు అమర్జో లాగా అస్సలు అనిపించటం లేదని. ఆల్మోస్ట్ నాకు చాలా భయంగా అనిపించింది. అలాగే మోటివేట్ అయ్యాను, ఈ మూవీని లూజ్ అవ్వకూడదు అని. సో నేను అప్పుడు ఏమన్నానంటే, సార్ నాకు 2 months టైం ఇవ్వండి, మీకు కావాల్సినట్టు కనిపిస్తానన్నాను. సో అప్పుడు నేను మొదలు పెట్టిందే పరోటా, పిజ్జా, దేన్ని వదలలేదు. సో ఆ సమయంలో ఎంతో జెన్యూన్ గా రోల్ కోసం నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలా సమయంలో లావుగా చాలా ఆ సో విధంగా. ఈవిడికి మోటివేషన్ దొరికింది. సార్, ఏదేమైనా కానీ నాకు మోటివేషన్ ఈమె దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా అడగచ్చు. నా ప్రశ్న మీకోసమే పరిణితి మేడం. చెప్పండి. ముంబైలో కాన్సర్ట్ జరిగింది, అందులో మీరు బాగా పాడారు. అలాగా? కానీ మిమ్మల్ని చాలా ట్రోలింగ్ చేశారు. సో అది మీకు చాలా కష్టంగా ఉండుంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా కోపప్ చేస్తారు? నేనేం కోపప్ చేయలేదు. ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ ఎలా చెప్పాలబ్బా, వాళ్ళు అది- ఏమడుగుతున్నారో నేను చెప్తాను. చెప్పండి సార్. ప్రజలు మిమ్మల్ని ట్రోల్ చేసేటప్పుడు సార్. ఏం రాశారంటే, ఇవాళ మీరు పాడాలని మొండి చేయకండి. ఇంకొకరు ఏం రాశారంటే, ఎవరి లేడీ నాగా. లేడీ నాగానా? ఇట్ వాస్ క్రేజీ. యాక్చువల్లీ అది చాలా విచిత్రమైన టైం అని చెప్పాలి.
అప్పుడు ఆ సమయంలో అది నా ఫస్ట్ కాన్సర్ట్. యాక్చువల్లీ అది లైవ్ కాన్సర్ట్. మనం పాడేటప్పుడు స్టేజ్ మీద ఎలా ఉంటుంది అంటే స్టేజ్ పైన పాడనంత వరకు. సో నేను దానివల్ల ఏం రియలైజ్ అయ్యాను అంటే బిహైండ్ లైవ్ సింగింగ్. సో అందులో హిట్స్ అండ్ ట్రయల్స్, ఆ తర్వాత నా కెరియర్ ఫుల్ కథ అదే అనాలి. నేను ఎలాంటి తప్పులు చేశానో, పెద్దవో చిన్నవో, హిట్టో ఫ్లాపో అన్నీ మీ ముందే చేశాను కదా. అప్పుడు మీరే నన్ను సరిచేశారు, మీరే నన్ను పైకి తీసుకొచ్చారు. సో ట్రోలింగ్ లో కూడా అండ్ ద గుడ్ థింగ్ వాజ్ సార్, అద్భుతం ఏంటంటే మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ సింగర్స్, దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే రోట్. మ్యూజిక్ స్టూడియోస్ ఓనర్స్ దగ్గర నుంచి అందరూ నా గురించి ఏం రాశారంటే, ఐ డోంట్ నో దేనికి ట్రోలింగ్ చేశారో, ఎందువల్ల చేశారో. ఫర్ అ ఫస్ట్ కాన్సర్ట్ ఇట్ వాజ్ అమేజింగ్. హ్యావింగ్ సెడ్ దట్, నా నెక్స్ట్ కాన్సర్ట్ బాగుంటుంది, ఏమనుకోకండి. మ్యామ్, మీరు చాలా బాగా పాటలు పాడతారు. మ్యామ్, మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఎన్నో పాటలు పాడారు. మీరు పెళ్లిలో సార్ కోసం ఒక పాట పాడారు. ఒరే పియా, ఏం చెప్తున్నానంటే నాకు ఒక హంబెల్ రిక్వెస్ట్, మా అందరి కోసం ఒక పాట పాడండి. वे मैं लहंगा चूड़ा पाके तेरी गलियां चुटुर गईया, वे मैं तेरी हो गई माही, वे मैं तेरे संग जुड़ गईया माही, दिल मेरा रखी सांभ के, आँखों में आंसू शाम से, ओ पिया ओ पिया चल चले आ, बांट ले गम खुशी साथ में आ, साथ में आ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో పరిణీతి చోప్రా ఇంకా చెడ్డా గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. వీళ్ళ షూటింగ్ అయిపోయింది. ఈమె సెక్యూరిటీ మీరందరూ బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పారు, నన్ను ఒంటరిగా కలుసుకోవడానికి. అవును. ఈమె ఒంటరిగా బండిలో వచ్చారు. మేమిద్దరం వెళ్ళి ఒక అడవిలో కూర్చొని, ఏంటి అడవి లోపలికా? No, 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 no. అంటే నేనేం చెప్పొచ్చానంటే, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం కేసు కొనసాగిస్తుంది ఇద్దరు అతిథుల మీద, రాఘవ్ చెడ్డా ఇంకా పరిణీతి చోప్రా గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ రాఘవ్ చెడ్డా గారి మీద ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఇద్దరు కూడా మిస్ మ్యాచ్. చూడండి, మీరు ఇలా అన్నారు ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏ పొలిటీషియన్ ని పెళ్లి చేసుకున్నాను. మరి మీరు ఈసారిని ఎలా పెళ్లి చేసుకున్నారో చెప్తారా? సార్, నిజమే. నేను ఎందుకన్నానంటే ఇంతలాంటి మీమ్ నా లైఫ్లో నేను చూసిందే లేదు. ఎంతవరకు అంటే ఇంతవరకు నేను పాలిటిక్స్ గురించి అర్థం చేసుకున్నదంటూ ప్రత్యేకంగా ఉండేది. నా మైండ్లో నిజానికి పాలిటీషియన్స్ అంటే కొంచెం నా ఏజ్కి దగ్గరగా ఉండరు. సో నా మైండ్లో పాలిటీషియన్స్ గురించి ఎలాంటి ఇమేజ్ ఉందో ఆ విధంగా ఈయన లేరనే చెప్పాలి సార్. సో ఇందువల్లే ఈయన ఓకే. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను అప్రూవ్ అయ్యాను. అవును, నిజంగానే నేను అప్రూవ్ రాహుల్ అయిపోయాను. చెడ్డా ఎవరనేది మీకు ఎలా తెలిసింది? మీరు ఆయన ఎక్కడ కలిశారు? ఇంగ్లాండ్లో ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది. అక్కడ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. సో అవుట్ స్టాండింగ్ అచీవర్ అవార్డ్ నాకు దొరికింది అండ్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్స్ లో ఈయనకొచ్చింది. సో నేను లండన్కి వెళ్ళి అవార్డ్ని తీసుకుంటున్నప్పుడు నా బ్రదర్ లండన్లోనే తను చదువుకుంటున్నాడు. తను నా దగ్గరికి వచ్చి ఏదో ఊరికే అడిగాడంతే, నీకెందుకు అవార్డు ఇస్తున్నారు, అది ఎలాంటి అవార్డ్, ఎవరెవరికి ఇస్తారు అని తను అడిగాడు క్యాజువల్గా. సో ఆ టైంలో నాకు రాఘవ్ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను పాలిటిక్స్ని ఫాలో అవ్వను. అండ్ దెన్ నేను తనతో ఏం చెప్పాను అంటే రాఘవ్ చెడ్డా ఈస్ కమింగ్ అని. అప్పుడు నా బ్రదర్ ఫేస్ ని మీరు చూసుండాలి. తన కళ్ళు నోరు అన్నీ తెరుచుకుని అలా చూస్తూనే ఉన్నాడు. సో
నేను తను అడిగాను వాట్ హ్యాపెన్ రా అని. ఆ తర్వాత నా బ్రదర్ నాకు ఒక కథ చెప్పాడు. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. కోవిడ్ టైంలోంచి ఈయన రాఘవ్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా రాఘవ్కి పెద్ద పెద్ద ఫ్యాన్స్. సో తను అస్సలు నమ్మలేకపోయాడు. తను నాతో ఏమన్నాడు అంటే, యూ హ్యావ్ టు గో అండ్ మీట్ హిమ్, నువ్వు తనకి హాయ్ చెప్పాల్సిందే అని. నేను ఓకే అని చెప్పాను. నేను అవార్డ్ షోకి వెళ్ళాను. ఆర్గనైజర్స్ కి ఒక రిక్వెస్ట్ చేశాను, నేను అవార్డు తీసుకుని వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు మన షోకి రాఘవ్ చెడ్డా సార్ వచ్చారు కదా, తనతో 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాను. అందుకు ఆయన ఏమన్నారంటే, యా మ్యామ్ అఫ్ కోర్స్. అప్పుడు నేను బయలుదేరేటప్పుడు ఆర్గనైజర్ ఏమన్నారంటే, నేను ఆయనతో ఏమన్నానంటే నాకు ఇంట్రడ్యూస్ చేయండి అని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మ్యామ్ ఆయన మీ వెనకే ఉన్నారు అని. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాఘవ్ నా వెనకే ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, కానీ ఆయనతో ఏం మాట్లాడాలో తెలియలేదు. దెన్ నేను హలో, నేను పరిణితి అన్నాను. అండ్ మై బ్రదర్స్ ఆర్ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ సార్ అన్నాను. తనేమన్నారంటే హౌ స్వీట్ అని అన్నారు. నేనేమన్నానంటే ఓకే ఎనీవే వి విల్ క్యాచ్ అప్ అన్నాను. మనం అందరితో అంటుంటాం కదా కీప్ ఇన్ టచ్, వి విల్ క్యాచ్ అప్ అని క్యాజువల్ గా అంటూ ఉంటాం కదా, అలా అన్నాను. కానీ నేను చెప్పాను, నేనేమన్నానంటే కీప్ ఇన్ టచ్ అని అనగానే ఆయన రేపు నేను బొమ్మే వస్తున్నాను కలుద్దాం అని అన్నారు. మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయటం? మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయటం? అప్పుడు నేను కూడా ఈయనకి వెంటనే ఓకే అని చెప్పేశా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక అబ్బాయి ఒంటరిగా పిలిస్తే ఏ అమ్మాయి విడిగా వెళ్లరు కదా. నేను నా 3 మేనేజర్స్ని నాతో తీసుకువెళ్ళాను. నా మేనేజర్స్ 3 ఉన్నారు. ఆయన కూడా తన ఆర్గనైజర్ని తీసుకొచ్చారు. ఇదేదో డేట్ కోసం కలిసినట్టు లేదు, ఏదో మీటింగ్ కోసం ఒక 10-15 మంది మీట్ అయినట్టు. నేనేమన్నానంటే విచిత్రంగా ఉంది, నన్ను రమ్మని చెప్పి ఒక సైన్యాన్ని తీసుకొచ్చారు అన్నా. నేనిప్పుడు ఒక పెద్ద సినిమా స్టోరీ చెప్తాను వినండి. అదేంటంటే, మేం వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. అన్నిటి గురించి, చివరికి మెడిటేషన్ గురించి కూడా మేము మాట్లాడేసుకున్నాం. నేను స్కూబా డైవింగ్ గురించి అన్నాను, తను మెడిటేషన్ గురించి మాట్లాడారు. మొత్తం అన్ని మాట్లాడుకున్నాం. అందులో తప్పే ఉంది. తర్వాత చూస్తే 1 గంట ఎలా గడిచిందో తెలియలేదు. సడన్ గా ఏమన్నారంటే, చూడండి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తినడానికి వెళ్తున్నాను అని అన్నారు. టక్కున లేచి అలాగే వెళ్ళిపోయారు సార్. వెంటనే చపాతీ, కూర్మా అవి ఇవి ప్లేట్లో వేసుకొచ్చారు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కదా, సో నాకు కొంచెం ఒకలా ఉంటుంది కదా, మనల్ని మనం ఫుల్గా ఎక్స్పోజ్ చేసుకోం ఫస్ట్ మీటింగ్లోనే, తెలుసు కదా. ఈయన ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నారే. సో అప్పుడే సార్ నా మనసులోకి ఒక ఫిల్మీ మూమెంట్ వచ్చింది. ఈయనేమో ఫిల్ చేసుకొచ్చిన కంచెలో ఉన్నవన్నీ ఐటమ్స్ ని తినేస్తున్నారు. నేను అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత గాయస్ ఫిల్మ్ స్టైల్లో చెప్తారు కదా, అంటే నా మనసులో 1 గంట కొట్టింది. నాకేమనిపించిందంటే ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ దిస్ గాయ్. ఐ జస్ట్ డోంట్ నో. ఆ తర్వాత కథలో ట్విస్ట్ అదే అన్నమాట. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, ఈయన గురించి నాకు ఏదీ తెలియదు అని. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అప్పటికి మా మధ్య ఫుడ్ ఇంట్రెస్ట్ బాగా మ్యాచ్ అయిపోయింది. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మేడ మీదకి వెళ్ళి గూగుల్ చేయటం మొదలుపెట్టాను. హూ ఈజ్ రాఘవ్ చెడ్డా? ఈజ్ రాఘవ్ చెడ్డా మ్యారీడ్? ఆ తర్వాత మెయిన్ క్వశ్చన్, వాట్ ఈస్ రాఘవ్ చెడ్డాస్ ఏజ్? చూడటానికి ఇలా ఉన్నారు. ఒకవేళ 25-28 ఏళ్ల వయసు అయితే ఏం చేయగలం? తర్వాత ఏజ్ తగ్గితే మ్యాచ్ అవ్వదు కదా, అది ఆలోచించాను. తర్వాత అన్ని ఆన్సర్స్ దొరికేశాయి. ఆ తర్వాత ఈయన గురించి అన్నీ చదివేశాను. ఈయన పాలిటిక్స్ లో ఉన్న సంగతి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఈ విధంగా అన్ని విషయాల్ని గూగుల్ చేసి తెలుసుకున్నానన్నమాట. అంతవరకు ఈయన గురించి ఏం తెలియదు. మీకు రాజ్యసభ అంటే ఏంటో తెలీదా? అందరి ముందు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా సార్? నాకు తెలుసు గాయస్, తెలుసు. గూగుల్ ద్వారా తెలిసిందా? అవును, గూగుల్ కి తెలుసు. సో ఎనీవే గాయస్, నేను చాలా గూగుల్ చేశాను, అన్ని తెలుసుకున్నాను. ఈయన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను, అంతే సార్. సో రాఘవ్, మీకు పరిణితి ఎవరో బాగా తెలుసు. ఇష్క్ జాదే సినిమాలో హీరోగా చేసింది ఈవిడ అనే విషయం కూడా తెలుసు. మీకు ఇది కూడా తెలుసు, హసీతో ఫసీ. నాకు బాగా తెలుసు. ఇంకా ఎప్పుడు మార్నింగ్ కలుసుకుందామని చెప్పారో నేను
అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కలుసుకోవడానికి. ఛాన్స్ అస్సలు మిస్ చేయకూడదు, ఎలాగైనా మీట్ అవ్వాలనిపించింది. సో మేము మీట్ అయ్యాం. కానీ దాని తర్వాత చూసారంటే మేము కలుసుకోవటం చాలా ఎక్కువయ్యింది. విదేశాలకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు. డైరెక్ట్గా షూటింగ్కి పంజాబ్కి వచ్చారు. నేను అక్కడ పని చేస్తూ ఉన్నాను, అక్కడ మా గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత మేము కలుసుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అయింది. ఎవరికీ తెలియకుండా మీట్ అవుతారా లేదా ఓపెన్ గా? మొదట్లో ఎవరికి తెలియకుండానే కలుసుకున్నాం. నాకు బాగా అవును గుర్తుంది, మొదట్లో ఎవరికి తెలియకుండానే మేము కలుసుకునేవాళ్ళం. నాతో ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను చెప్పొచ్చేవాడిని, మీరు ఇక్కడే రెస్టారెంట్లో కూర్చొని నేను బయటికి ఒకరిని కలవటానికి వెళ్తున్నానని. నాకు బాగా గుర్తుంది, నేను ఆ టైంలో బర్నాలోనే ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఉంటారు, సార్ రాత్రి 8:30కి ఎవరిని కలవటానికి వెళ్తున్నారని. ఈమెకి షూట్ అయిపోయింది, ఈమె సెక్యూరిటీ అందరితో ఒంటరిగా వెళ్ళాలని చెప్పారు. అంటే నేను ఒంటరిగా ఒకరిని కలవటానికి వెళ్తున్నానని. ఈమె ఒంటరిగా బండిలో వచ్చారు. మేమిద్దరం వెళ్ళి ఒక అడవిలో కూర్చొని ఏంటి అడవి లోపలికా? No, 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 no. నేనేం చెప్పొచ్చానంటే, అంటే ఒక నిమిషం. నాకు తెలిసిన వాళ్ళతో ఒక గార్డెన్ ఉంది. ఒక్క నిమిషం. మీ ఆలోచనకి పాజ్ పెట్టండి. మీ ఆలోచనని రివైండ్ చేయండి. అడవి లోపల కాదు, అది ఒకరి ఇల్లు, ఇంటి గార్డెన్ లో మీట్ అక్కడ మొత్తం అయ్యాం. అడవిలాగే ఉంది కదా. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళ గార్డెన్ లో మీట్ అయ్యాం, మెల్లగా మాట్లాడేవాళ్ళం, అలాగే మీట్ అవుతూ ఉండేవాళ్ళం. నాకు గుర్తుంది, మనం ఒకసారి గురుద్వార్కి దేవుడి దర్శనం కోసం వెళ్ళాం. ఈ విషయంలో నేను ఇక్కడ కథ చెప్పాలి. మేము ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు చండీగఢ్లో మేము మీట్ అయ్యాము. అప్పుడు మా షూట్ అయిపోయే టైం అన్నమాట. మేమిద్దరం మా ఇద్దరికి దైవ నమ్మకం కాస్త ఎక్కువగానే ఉండేది. సో నేనేమన్నానంటే, మనం ఇద్దరం అఫీషియల్ గా ఎప్పుడు బయట కలవాలన్నా మనం గురుద్వార్కి వెళ్దామని. దానికి ఈయన కూడా ఓకే అనేశారు. తర్వాత మేము శంకూర్ సైన్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ అప్పుడు మా గురించి ఎవరికీ తెలీదు, ముఖ్యంగా నా గురించి ఎవరికీ తెలీదు. యునో, ఈయన పంజాబ్కి ఎందుకు వెళ్తారు, ఎలా వస్తారు, ఏ విషయాలు ఎవరికీ తెలియవు. సో ఈయన సెటప్ ఎవరికీ తెలీదు. మేము చాలా రహస్యంగా వెళ్ళొచ్చాం. ఇంతవరకు ఏ ఒక్కరికి తెలీదు. ఈయన బండిలోంచి దిగి బయటికి రాగానే ఈయన్ని మీట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ ఈయన కలిశారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను మాస్క్ వేసుకుని ఫేస్ ఫుల్ గా కవర్ చేసుకుని నేను కూడా ఆ రోజు గురుద్వార్లోనే ఉన్నాను. కానీ ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. మేమిద్దరం ఆ రోజు గురుద్వార్లోనే ఉన్నాం, బాగా ప్రార్థించాం. దట్ వాజ్ అవర్ ఫస్ట్ డేట్ అని చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, అలా అని కన్ఫర్మ్ చేయలేం. ఆయన ఆ మూలుండేవారు, నేను ఇక్కడ ఉండేదాన్ని. ఈ విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. నేనేం విన్నానంటే మీరు డేటింగ్కి గురుద్వారా గుళ్ళకి ఇలాగే వెళ్ళేవారట. దైవభక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు. సార్ నాకేమనిపిస్తుందంటే, ఇది మాకు మహాభాగ్యం. ఈవిడ ఏ కుటుంబంలో పుట్టారో అది ఒక దైవత్వమైన కుటుంబం. మా కుటుంబాన్ని చూశారంటే అది కూడా ఒక దైవత్వమైన కుటుంబమే. అందువల్లే మా థాట్స్ అన్నీ కలిసిపోతాయి. ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పడానికి గుడికి వెళ్తాం, గురుద్వారకు వెళ్తాం, అవకాశం దొరికినప్పుడు. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు? అవును సార్. సార్ మీకు అన్ని విషయాలు తెలుసు. అది ఏ గురుద్వార్? సార్ ఇదొక పెద్ద ఫన్నీ స్టోరీ. నేనెప్పుడూ చెప్తుంటాను, జీవితంలో దేవుడితో ఉండే ఆ కనెక్షన్ 2 ఏళ్లుగా నిజం చెప్పాలంటే అది పూర్తి ఫలితాన్ని నేను చూశాను. ఫస్ట్ టైం పంజాబ్లో షూటింగ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం మేం ఒకరికొకరం చెప్పుకున్నప్పుడు మనం కలిసే ఉందాము, వి విల్ గెట్ మ్యారీడ్, వి విల్ డూ లైక్ దిస్. ఆ సమయంలో నేను గురుద్వార్కి వెళ్ళాను. అప్పుడు నేను కార్లోనే ఉన్నాను. నా స్టాఫ్ని బయట వెయిట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాము, డిసైడ్ అయిపోయాము ఇద్దరం కలిసే బతుకుదామని. తర్వాత సార్ మేం గుడికి వెళ్ళాము. నాకెప్పుడూ కూడా ప్రసాదం దానంతటదే చేతికొస్తుంది. ఆ రోజు ఏమైందో తెలీదు, నా చేతికి 2 సార్లు ప్రసాదం దొరికింది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా మేం పెళ్లి చేసుకోవాలని. సో ఇప్పుడు పెళ్ళైపోయింది, కలిసి చాలా టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిణీతి గారు నటించిన 5 సినిమాల పేర్లేంటి? దేవుడా సార్, 5 సినిమాలకు బదులుగా తనకు సంబంధించి 50 మంచి విషయాలు అడగండి, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. సినిమా పేర్లు మాత్రం అడగండి. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నాలో నచ్చిన వాళ్ళకి చెప్పండి చూద్దాం. ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నేమ్
ఇస్క్ జాదే, అది ఇప్పుడే కదా నేను మీకు చెప్పాను. ఊంచాయ్, ఊంచాయి, గోల్మాల్ అగైన్, గోల్మాల్ అగైన్, చమ్కీలా, చమ్కీలా, గర్ల్ ఆన్ ద ట్రైన్, అసి తఫాసి, కేసరి. ఓ చూసావా, వావ్, చెప్పాను చూసావా? సరే, ఇప్పుడు మీరు ఈయన పార్టీలోని 5 లీడర్స్ పేరు చెప్తారా? ఓరి దేవుడా. ఏమికి తెలుసుండొచ్చు. అరవింద్ గెజ్రీవాల్, కరెక్టే కదా. మనీష్ సిసోడియా, చీటింగ్ కాదు, నేను చీటింగ్ చేయను. మనీష్ సిసోడియా, భగవంత్ మాన్, గోపాల్ రైట్, సంజయ్ సింగ్, సంజయ్ సింగ్. Yes. ఈ టెస్ట్లో మీరు ఇద్దరు కూడా పాస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. రాఘవ్, మీరు చూసారంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైఫ్స్ని పార్లమెంట్లో మెంబర్గా చేర్పిస్తారు. నవజోత్ సింగ్ సిద్ధు ఆయన వైఫ్ని పార్లమెంట్ మెంబర్ చేశారు. లాలూజీ గారు ఆయన వైఫ్ని చీఫ్ మినిస్టర్ చేశారు. మీకు అలాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? సార్ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, పక్కన వాళ్ళు చేస్తే బాగోదని. తర్వాత మా ప్రొఫెషన్లో మా పనులు ఏంటంటే అందులో చాలామంది యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. బికాస్ ఎంతగా డ్రామా వీళ్ళ యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటుందో అంతే ఎక్కువగా యాక్టింగ్ డ్రామా మా ఫీల్డ్లో కూడా ఉంటాయి. అది ఆవిడ నిర్ణయమే. ఒకవేళ ఎప్పుడైనా రాజకీయాలకు రావాలనిపిస్తే నాకు తెలిసినంత వరకు ఈమెకి పాలిటిక్స్ లో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, ఇంతవరకు లేదు. సార్, నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అయిపోయాను. అవును, నా హోమ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఒకసారి మీరిద్దరూ ర్యాంప్లో నడిచినప్పుడు సోషల్ మీడియాలో చాలా కమెంట్స్ వచ్చాయి. అవును సార్. అందులో ఏం రాసిందంటే మామ ఇప్పుడు హీరో అయిపోతారు. అందులో ఏం రాశారంటే ఈయన చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఆయన సినిమా హీరో అయిపోతారు అని. ఖచ్చితంగా. సో మీరు ఈయన్ని ముంబైకి తీసుకెళ్లి సినిమా హీరో చేస్తారా? ఓ, ఇది కష్టం సార్. సార్, సీరియస్గా నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, మీరు నమ్మాల్సిందే. మేము ఇంట్లో ఉన్నప్పుడు జెన్యూన్లీ మేము పాలిటిక్స్ కి సంబంధించి లేక మూవీస్ కి సంబంధించి ఏం మాట్లాడుకోం. మీరు మా ఇంటికి వచ్చి చూసారంటే మేము చాలా నార్మల్ గా బోరింగ్ గా ఉండే విషయాల్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇల్లు, అది, ఇది, ఆర్గనైజేషన్ ఇలాంటివే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో మేమిద్దరం కలిసి ఖచ్చితంగా ఇంకేది చెయ్యలేము. అండ్ 12 ఏళ్లుగా మేమిద్దరం చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడే ఈ ప్రొఫెషన్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము మా కెరియర్స్ ని అస్సలు మార్చుకోకూడదు. కానీ ఒక్క విషయం సార్, నేను ఏ ఫీల్డ్ నుంచి రావాలి, ఎటువంటి ప్రొఫెషన్ నుంచి రావాలి, ఈమె ఏ ప్రొఫెషన్ నుంచి వస్తున్నారో ఇద్దరికి సిమిలారిటీ ఎక్కువగా ఉంటుంది. మా ప్రొఫెషన్ లో కూడా ఖచ్చితంగా యాక్టింగ్ చేసే తీరాలి, వీళ్ళ ప్రొఫెషన్ లో కూడా యాక్టింగ్ చేయాలి. మా ప్రొఫెషన్ లో కూడా పాలిటిక్స్ ని చేసే తీరాలి. మా ప్రొఫెషన్ లో కూడా రాజకీయాలు ఉన్నాయి, వీళ్ళ ప్రొఫెషన్ లో కూడా రాజకీయాలు ఉన్నాయి. అది కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. మా ప్రొఫెషన్ లో ఓటర్స్ అంటే ప్రజల మనసు ఖచ్చితంగా గెలవాలి, వీళ్ళు ఆడియన్స్ మనసులు గెలవాల్సిందే. మేము ఎలక్షన్స్ లో గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం. అలాగే వీళ్ళ సినిమాలు కూడా హిట్ అవుతాయి లేకపోతే ఫ్లాప్ అవుతాయి. సో సిమిలారిటీస్ ఎక్కువగానే ఉంటాయి. సో నాకేమనిపిస్తుందంటే వాళ్ళ లోకాల్ని అలాగే విడివిడిగానే ఉంచుకోవాలి. అండ్ అట్ పర్సనల్ లెవెల్ మేమిద్దరం కలిసి మా జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నాం, అది చాలు. చూడండి, ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఇక్కడ చాలా పొల్యూషన్ ఉందని చెప్తారు కూడా. చూడండి, నా గొంతు పాడైపోయింది అన్నప్పుడు అది పొలిటికల్ క్వశ్చన్ అవుతుందా లేదా పర్సనల్? చూడండి సార్, ఢిల్లీలో ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉండటం అనే దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఒక చదువుకున్న నాయకుడిగా ఉండటం వల్ల, అంటే కొత్త పొలిటికల్ స్టార్టప్ ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము ఢిల్లీ నుంచి పొల్యూషన్ని సరిచేయబోతున్నాం. అంటే నార్త్ ప్రజల పొల్యూషన్ కోసం మేము కొన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాం. నాకేమనిపిస్తుందంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఢిల్లీకి వచ్చేటప్పుడు మొత్తం సరైపోతాయి. ఎయిర్ పొల్యూషన్ అనేది ఎప్పుడూ ఉండదు. మంచి విషయమే కదా. వీళ్ళ వల్ల కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి గాలి దొరుకుతుంది. కానీ ఒకటేంటంటే ఎయిర్ పొల్యూషన్ గురించి గత 1 సంవత్సరంగా చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం, చాలా బాధపడుతూ ఉన్నాం.
మా 2 స్టేట్స్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, ఇంకా ప్రయత్నిస్తున్నారు కూడా. ఇంకా ఇది నార్త్ ఇండియా మొత్తానికి సంబంధించిన విషయం అనిపిస్తుంది. ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే సంబంధించింది కాదు. బాదల్పూర్, లక్నో, వారణాసి, భివానీ, విదిశా, నార్త్ ఇండియా పూర్తిగా ఒక స్మోక్ అంటే ఏంటంటే ఒక గొడుగులాగా విరుచుకుపోయింది. దానికోసం స్టేట్స్ అన్ని పనిచేస్తూ మీరు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ చెప్పారు. మేము ఒక సొల్యూషన్ ని కనిపెట్టాం. వేరు లోపల మేము ఆ గోళీల్ని వేసేస్తాం, అది అలాగే కరిగిపోతుంది. అది నిజంగానే కరెక్ట్ అయిన సొల్యూషనే సార్. ఆ సొల్యూషన్ ఢిల్లీకి ఫిట్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా మన ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఎన్ని పొలాలు ఉన్నాయో దగ్గర ఒక 500 ఎకరాలు అక్కడ కూడా ఇలాగే స్టేబుల్ అయిన సొల్యూషన్స్ ఇవ్వబడ్డాయి. ఈ సొల్యూషన్స్ పంజాబ్, హర్యానాలో డ్రాప్ అయిపోయాయి. దానికి కూడా ఒక కారణం ఉంది. హర్యానా ఇంకా పంజాబ్లో అదేంటంటే కోతలు మొదలుపెట్టినప్పుడు డబుల్ అంటే కలుపు మొక్కలని చెప్తారు. మొలిచి రావటానికి 10 నుంచి 12 రోజులైనా ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ 10 నుంచి 12 రోజుల లోపు వాళ్ళు క్లియర్ చేయలేదంటే వాళ్ళ తర్వాత పంట చూశారంటే గోధుమ పంట కన్నా ఇది బాగా పలసబడిపోతుంది. ఈ సొల్యూషన్ కి ఎంత లేదనుకున్నా ఒక 4 రోజులు పడుతుంది. 10 నుంచి 12 రోజుల లోపు రైతులకు మనం సొల్యూషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది చాలా ముఖ్యం. అది ఫినాన్షియల్ కాంపన్సేటర్ మూల్యంగా అవ్వచ్చు, లేదంటే హ్యాపీ సీడర్ మిషన్ మూల్యంగా కావచ్చు. ఎలా ఉన్నా కానీ ఈ సంవత్సరం ఇంపోర్ట్స్ అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పంజాబ్లో 70% తక్కువగా అదేంటంటే స్టబుల్ బోన్ ఇన్సిడెంట్స్ గా చూడటం మొదలయ్యాయి. అన్ని రాష్ట్రాలు కలిసి ప్రయత్నిస్తూనే ఉన్నాం, సొల్యూషన్ దొరుకుతుంది. పరిణీతి గారు, మీరు రాఘవ్ గారికి చెప్పరా అక్కడ పొల్యూషన్ ఉన్నంత వరకు మీరు ముంబైకి వచ్చేయండి అని? సార్, ముంబైలో కూడా చాలా పొల్యూషన్ ఉంది. ప్లేసెస్ అన్నీ కూడా పొల్యూటెడ్ అయిపోయాయి. మేము యాక్చువల్లీ జెన్యూన్లీ ఈయన చెప్పినట్టుగా కేవలం ఢిల్లీలోనే కాదు, బాంబేలో కూడా ఈ విషయం గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అది బాంబే ఒక కోస్టల్ సిటీ. అక్కడ ఎంత ఫ్రెష్ ఎయిర్ రావాలి అంటే ఇంకా దానికి సరైన సొల్యూషన్ దొరకలేదు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ బికాజ్ ఒక్కొక్క సిటిజన్ యొక్క యాక్షన్. కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, సిటిజన్స్ అందరూ వాళ్ళ యాక్షన్లో మార్పులు తీసుకురావాలి, మన అలవాట్లని మార్చుకోవాలి. ఎందువల్ల మన పొల్యూషన్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ అలవాట్లను ముందు మార్చుకోవాలి. అప్పుడే సరైన సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒకే ఒక సొల్యూషన్ అవును, మీ అక్క బావగారి దగ్గరికి వెళ్ళడమే కదా? లేదు సార్, నేను రాఘవ్ తోటే ఉంటాను. ఇకపైన ఇండియా వదిలి నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నీతో తీసుకువెళ్ళు. ఛాన్సే లేదు. ఇప్పుడు ఆడియన్స్ లో ఎవరైనా ప్రశ్న అడగచ్చు. మీరిద్దరిలో ఎవరు చాలా లేజీ? లేజీ? ఆ, నేనే లేజీ. మీ ఇద్దరిలో ఎవరు గొడవ పడతారు? అఫ్ కోర్స్ అమ్మాయిలే ఎక్కువగా గొడవ పడుతుంటారు. ఎందుకంటే ఈయన లాంటి ఒక హార్డ్ వర్కర్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. నేను నిజానికి ఏమనుకుంటానంటే నేనే చాలా హార్డ్ వర్కర్ని అని. తర్వాత రాఘవ్ని కలిసిన తర్వాత రాఘవ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి, లేక వేరే ఏదైనా ఫంక్షన్కి కానివ్వండి, దేనికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆయనకి పనే ముఖ్యం. ఇంట్లో మా కంప్లైంట్ కూడా ఇదే ఉంటుంది, మీరెప్పుడు పని చేసుకుంటూనే ఉంటారు అంటూ ఉంటాను. మాతో ఉండండి అంటాను. ఎవరు గొడవ ఎక్కువ చేస్తారు? నేను మీకు చెప్తాను. పెళ్లి You అప్పుడు cannot lie. You can speak లేదు, లేదు. truth. చూడండి, పెళ్లి అనేది ఎటువంటి సంబంధం అంటే అందులో ఎప్పుడు ఒక క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటారు, ఆ రెండో మనిషి భర్తనే చెప్పచ్చు. సో ఇటువంటి ప్రశ్నలు దయచేసి అడగకండి. ఇంకా టైం స్పెండ్ చేయడం గురించి చెప్పాలంటే ఒకవేళ టైం స్పెండ్ చేస్తే అంతా ఓకే, ప్రేమగా ఉంటారు. ఒకవేళ టైం స్పెండ్ చేయకపోతే మా బంధం కూడా ఇలాగే మారిపోతుంది, ప్రభుత్వం ఆపోనెంట్ పార్టీ లాగా. అందులో ప్రభుత్వం అంటే ఎప్పుడు ఈమె, నేనెప్పుడు ఆపోనెంట్ పార్టీయే. మీకు ఇలా అనిపించట్లేదా ఈయన సినిమాలో యాక్ట్ చేయడానికి పూర్తిగా క్వాలిఫై అయిపోయారని? సార్, మేము బాంబేలో డైలాగ్ రైటర్స్ ని వెతుకుతున్నాము. ఈయనకి ఖచ్చితంగా అందులో జాబ్ ఉంటుంది, ఖచ్చితంగా. ఈయన స్కూల్ డేస్ లో ఒక ప్లేలో పాల్గొన్నారు. అలాగా? ఇది నాకు కూడా సుభాష్ తెలీదు. వేషం వేశారు అప్పుడు. రియల్లీ? అవును సార్, ఇది నాకు కూడా తెలీదు సార్. నా డైలాగ్ ఏంటంటే నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఓ రియల్లీ సార్, చూడండి ఎంత బాగా మ్యాచ్ అవుతుందో. నేను కూడా నా చిన్నప్పుడు స్కూల్లో డ్రామాలు చేసేదాన్ని. అలాగే ఈయన డైలాగ్ ని నేను ఎప్పుడే విన్నాను. कि हाथ मत लगाना नहीं तो गोली मार అవునవును. ఎవరైనా ప్రశ్న అడగచ్చు. మీ ఇద్దర్లో రిలీజియస్ ఎవరు? ఇంకా రామ్లలాని దర్శించుకోవడానికి అయోధ్య ఎప్పుడు వెళ్తున్నారు? ఓ.
చాలా ఆశగా ఉంది, చాలా ఆశగా ఉంది. రిలీజియస్ అని చెప్పాలంటే అవునవును. మేమిద్దరం కూడా మ్, ఇంకా నాకేమనిపిస్తుందంటే మేబీ దైవత్వం, ఈ రిలీజియన్స్ అంటే దాని అవుట్లుక్ అది చాలా పర్సనల్. మేమిద్దరం దాన్ని పూర్తిగా నమ్ముతున్నాం. ఒక పెద్ద శివుడి భక్తులం. మా నాన్నగారు గత 40 ఏళ్ళుగా స్నానం చేసి వర్క్కి బయటికి వెళ్ళడానికి ముందు శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేస్తారు. తర్వాత నేను కూడా గత 15 సంవత్సరాలుగా స్నానం చేసిన వెంటనే మొదటి పని ఇదే చేస్తాను, శివలింగానికి అభిషేకం చేయటం. ఇది ఒక ఇది 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 ఒక దైవత్వమే చెప్పాలి. నేను దాన్ని ఫాలో అవుతున్నాను, ఇది ప్రయత్నిస్తున్నాను. ఇది నాకు మాత్రమే, పబ్లిక్ అస్సలు తెలియదు. మేమిద్దరం ఎప్పుడు ఒకలాగేనే. అవునండి, ఇప్పుడు మేము చూసారంటే నా పుట్టినరోజు వచ్చింది పోయిన నెల. అప్పుడు చూస్తే మేమిద్దరం కలిసి వారణాసికి వెళ్ళాం బాబా విశ్వనాథుని దర్శించడానికి. ఇంకా అక్కడ పూజ చేసి దేవుని దర్శించుకొని అర్చన చేసి వచ్చాం. ఇంకా ఇదొక ప్రత్యేకమైన విషయం. మీరు ఎప్పుడోకప్పుడు ఆలోచించుకుంటారు, పెళ్లి చేసుకుని మనం మరొకరితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏ విషయంలోనూ మార్పు ఉండకూడదు అనుకుంటాము. మ్యారేజ్ తర్వాత ఏ చేంజ్ ఉండకూడదు అనుకుంటాం. బట్ నిజానికి ఇది కూడా అలాంటి విచిత్రమైంది. మేమిద్దరం కూడా రిలీజియస్, మా ఇద్దరికీ దైవభక్తి ఉంది, చాలా నమ్మకం ఉంది. సో ఆ విషయంలో మేమెప్పుడు డిస్కస్ చేసుకునే లేదు. వాళ్ళ న్యాచురల్ గా ప్రశ్న మేమిద్దరం ఏంటంటే కలిసే ఉంటాము. మీరిద్దరూ ఖచ్చితంగా ఖచ్చితంగా. అవునవును, అది ఖచ్చితంగా ఎన్నో వెళ్తాం. ఏళ్ల మాకు కాలానికి వెళ్ళటం చాలా మాకు. ఇష్టం. మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం అక్కడికి వెళ్ళకుండా వెళ్ళాలి అని. అస్సలు ఉండం. ఒకసారి వెళ్ళాలని కూడా అనుకున్నాం, బట్ అది మిస్ అయిపోయింది ఆ రోజు. కానీ ఖచ్చితంగా వెళ్తాం. చెప్పాలంటే నాకు వీడి గురించి బాగా తెలుసు, నా గురించి కూడా బాగా తెలుసు. పెళ్ళి అవడం వల్ల మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి జీవితాల్లోనూ ఒకే ఒక ఫిలాసఫీనే. నేనేవి డైలాగ్ చెప్పట్లేదు, నేను దీన్ని జెన్యూన్ గా నమ్ముతున్నాను. लल्लू करे कवलियां रब सिद्धियां पावे. సో మనుషుల వల్ల ఖచ్చితంగా తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏ దారిలో వెళ్ళినా కానీ మనల్ని సరైన దారిలో నడుపుతూ ఉంటారు. అదే చెప్తుంటారు కదా. मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. అదే ఇప్పుడు జరుగుతున్నది. రాఘవ్, ఇందులో అసలు అనుమానమే లేదు. మీ జీవితంలో చాలా కోయిన్సిడెన్సెస్ జరిగాయి రాఘవ్. ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఖచ్చితంగా సార్, ఎవరి వల్ల మీరు కాదు. చెప్పింది మేము దాన్ని నిజమే. నమ్ముతున్నాం సార్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో రాఘవ్ చడ్డా ఇంకా పరిణీతి చోప్రా గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. వెయిట్ చేయండి. पहली ललकार नाल मैं डर गई, दूजे ललकार वे अंदर बढ़ गई, तीजे ललकार नाल नो मेरा लके सिद्धान के दराजे विच वजया नी पट्टू फिरदे शराब नाल रजया नी पट्टू फिरदे. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మన కేసు నడుపుతోంది పరిణీతి చోప్రా ఇంకా రాఘవ్ చడ్డా గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ అయిన రాఘవ్ చడ్డా గారి మీదున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళ ఇద్దరి చేతల్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీరు గమనించారంటే మీ పెళ్లి వీడియో చాలా వైరల్ అయింది. కోట్ల మంది ప్రజలు చూశారు. ఒక నాయకుడు ఇంత గ్లామరస్గా ఇంతకుముందు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది ఇద్దరి మధ్య సంబంధించిన ఒక విషయం. నేను ఒక సాధారణమైన మనిషిని, కానీ ఈవిడ అలా కాదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే చేసుకోగలడు, అప్పుడప్పుడు చేసుకోలేడు కదా. నేనేం నమ్ముతానంటే పెళ్లి చేసుకుంటే దామ్ ధూమని చేసుకోవాలని. ఇంకా మీ ప్రశ్న ఒక న్యాయమైన ప్రశ్నే. ఈ విషయంలో ఎన్నో విమర్శనలు నేను ఎదుర్కొన్నాను. సో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం మూలంగా తెలియజేయనున్నాను, మెసేజ్ ఇవ్వబోతున్నాను. నేను ఒక డబ్బున్న తండ్రికి నిరుపేద కొడుకుని, ఒక డబ్బున్న భార్యకి నిరుపేద భర్తని. సార్, ప్రజలు ఇది నా మ్యారేజ్ అన్న విషయాన్ని మర్చిపోయారు. సార్, నేను ఒక ఫిల్మ్ స్టార్ని. గత 10 ఏళ్లుగా నేను ఫిల్మ్స్ లో నటిస్తూ వస్తున్నాను. అప్పటినుంచనే కాదు, నా చిన్నప్పటి నుంచి పెళ్లి విషయంలో ఎన్నో కలలు నాకు కూడా ఉన్నాయి. ఫైనల్లీ నా మ్యారేజ్ జరుగుతోంది. అందులో నేను ఏ కొరత ఉండకూడదు అనుకున్నాను. నేను మాత్రమే కాదు, మా నాన్నగారు, మా బ్రదర్, వీళ్ళ నాన్నగారు, ఇంకా 4-5 మొత్తం కలిపి. అయితే మేమందరం కలిసి ఈ పెళ్లిని డిసైడ్ చేశాం. అండ్ ఐ ఫీల్ నేను మాత్రమే కాదు, ఈ లోకమంతా మా పెళ్లి చూసిందండి. ఫ్యాన్స్ చూశారు. కాబట్టి మేం పెళ్లిని
గ్రాండ్ గా చేయాలనుకున్నాం. ఆ విషయంలో మేము అసలు కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఆ తర్వాత నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఫోకస్ అంతా దీని మీదే ఉంటోంది, ఎవరు ఖర్చు చేశారు, ఎవరు చేయట్లేదు. ఇంకా చూడండి, అలా- సుఖ్బీల్ బాదల్ ఏం చెప్పారంటే ఈ పెళ్లి ఖర్చులు మొత్తం కూడా పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ గారే ఇచ్చారని. ఓ దేవుడా. భగవంత్ మాన్ మా అన్నయ్య, ఆయన పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చి ఒక చిన్న కవర్ కూడా నాకు ఇవ్వలేదు. మీరు పెళ్లికి సంబంధించి బిల్లు గురించి మాట్లాడుతున్నారు. రూమర్స్ అనేవి అడ్డదిడ్డంగా ఎలాగైనా పెళ్లి వస్తాయి. భగవంత్ మాన్ కూడా జరిగింది. ఆ ఖర్చులు ఎవరు ఇచ్చారు? ఇది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ అయిన ఒక కథ. అది ఆయనకి పెళ్లి జరిగేటప్పుడు అక్కడ ఒక పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యత మొత్తం నాకే అప్పగించారు. అది ఒక చిన్న పెళ్లి. అందులో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. పార్టీ వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. బయట వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదు. సో ఆ పెళ్లికి సంబంధించి మొత్తం బాధ్యత నాపైనే పడింది. అది ఎలాగంటే ఆ షామియానా వేసే దగ్గర నుంచి, టెంట్ వేసే దగ్గర నుంచి, భోజనాలు, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నేనే చూసుకున్నాను. ఇది ఒక యథార్థమైన విషయమే. అది ఎలా చెప్పాలంటే ఆయన పెళ్లి చేసే అవకాశం నాకు దొరికిందని చెప్పాలి. హర్సిమ్రత్ కౌర్ ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే పంజాబ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ బండి 800 కిలోమీటర్స్ ఉదయ్పూర్కి వెళ్ళింది అని చెప్పారు. సెక్యూరిటీ ఇవ్వడానికి పంజాబ్ పోలీసులు అందరూ ఉదయ్పూర్లోనే ఉన్నారట. చూడండి, ఇది సాధారణమైన ఒక విషయం, సాధారణమైన ఒక ప్రోటోకాల్. ఇది ఒక స్టేట్కి సంబంధించి హై డిగ్నిటరీ ముఖ్యమంత్రి లాంటి ఒక పర్సన్కి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఆయన ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్తున్నారు. సో ఆయన సెక్యూరిటీ మొత్తం, అంటే ఆయన క్రూ మొత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తారు. సో ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన జనం మొత్తం ఆయన వెంటే ఉంటారు. ఇక్కడ 2 ముఖ్యమంత్రులు వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చారు, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా వచ్చారు. సుఖ్పాల్ ఏమన్నారంటే పంజాబ్లోని కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏమన్నారంటే రాఘవ్ చడ్డా గారు ఉదయ్పూర్లో ఏ ప్యాలెస్లో ఏ రూమ్లో అయితే ఉన్నారో అది 7 స్టార్ హోటల్, ఆ రూమ్లో ఒక్కరోజుకి రెంట్ 10 లక్షల రూపాయలు అన్నారు. ఓరి దేవుడా. ఇదంతా అబద్ధం సార్. ముందు చెప్పాలంటే ఇది ఒక 7 స్టార్ హోటలే కాదు, 5 స్టార్ హోటలే అది. సో అందులో చూశారంటే మొత్తం 40 నుంచి 50 రూమ్లే ఉంటాయి. మేము మొత్తాన్ని బుక్ చేసేసాం. అందులో ఏమీ 10 లక్షల రూమ్లే లేవు సార్. ఇంకా కొంతమంది మా పెళ్లిని ఎలాగ విమర్శించారంటే అది ఈ రూమ్ ఖర్చు ఇంత, కొంతమంది టీవీ యాంకర్స్, ఇంకా కొంతమంది నాయకులు నా సూట్ ఖరీదు గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. ఏదో వాళ్ళే వెళ్ళి నా సూట్ని రెడీ చేసి తీసుకొచ్చినట్టుగా, లేదంటే హోటల్ బుకింగ్ వాళ్ళు చేసినట్లుగా. నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఎవిడెన్స్ లేని ఒక కేసు. సార్ నేనేమనుకుంటున్నానంటే ఇదొక పర్సెప్షన్ కి సంబంధించింది. నేనొక యాక్ట్రెస్ ని, ఒకవేళ నేనొక యాక్టర్ని లేక ప్రొడ్యూసర్ని, బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని ఉంటే గనక అప్పుడు వాళ్ళు చెప్పేవారు ఈ యాక్ట్రెస్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది అని. ఇలాగే జరిగి తీరాలి. ఎందుకు ఇన్నేళ్లు కష్టపడ్డాను అంటే అది దీనికోసమే. సడన్ గా నేనొక నాయకుడిని పెళ్లి చేసుకున్నాను గనక ఖర్చులన్నీ ఆయనే పెట్టుకున్నారు, ఆయన కాబట్టే ఇంత గ్రాండ్ గా అన్ని చేయగలిగారని సో అనుకున్నాను. ఒకవేళ ఇద్దరు యాక్టర్స్ కి పెళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎగ్జాక్ట్లీ సార్. ఒక విధంగా నేను ఇది కూడా నేర్చుకుంటున్నాను. అదేంటి అంటే ఒక పక్క చూస్తే ట్రోలింగ్, ఇంకొకటి ఎక్కువ ఇన్వెస్టిగేషన్ మైండ్ ఉంటుంది. ఓటర్స్, ఫ్యాన్స్ ఇలా చాలా మంది ఈ లైఫ్ లో ఉన్నారు. మాకు చాలా ఎక్కువ ప్రేమని పంచుతూ ఉంటారు. మేము హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నా వరల్డ్ లో ఉన్న వాళ్ళంతా ఏమన్నారంటే ఎంతో అందమైన పెళ్లి అని. కానీ ఈయన లోకంలో వాళ్ళు ఇలా ఆలోచించారు. కొన్నిసార్లు నాకేమనిపించిందంటే ఇది మా పర్సనల్ విషయం అన్న సంగతి అందరూ మర్చిపోయారని. దానివల్ల ఒక్కొక్కసారి మాకు బాధగానూ ఉంటుంది. చూడండి, ఈయన రాజ్యసభకి పోటీ చేసినప్పుడు సార్. ఎలక్షన్ కమిషన్ కి ఆయన డీటెయిల్స్ ని ఫైల్ చేసినప్పుడు ఈయన ఏమన్నారంటే నా ఇయర్లీ ఇన్కమ్ 2.5 లక్షలు సార్. అని. నా దగ్గర ఏ బండి లేదు, ఏ ప్రాపర్టీస్ లేవు. అవును. ఇవన్నీ కానీ అప్పుడు సార్ సార్ నాకు ఒక్కో సంవత్సరం రిటర్న్ చాలా తక్కువగా వచ్చింది. తర్వాత ఇంకొక విషయం, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చాలా తక్కువగా వచ్చింది. మా నాన్నగారిది కానీ మా భార్యది కానీ తక్కువ కాదు కదా సార్. వాళ్ళు ఆ ఖర్చును చూసుకోగలరు కదా. విషయం ఏంటంటే ప్రజలు అన్నిటినీ ఒక్కోసారి మర్చిపోతున్నారు. ఇది విచిత్రంగా ఉంటుంది. ఒకవేళ నేను పెళ్లికి ముందు వెహికల్ గానీ ఇల్లు గానీ ఏది కొన్నా కూడా ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ పెళ్లి తర్వాత నా డబ్బంతా అయిపోయింది. సడన్ గా నేనేం చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, కూల్. ఇట్స్ జస్ట్ మీరు పార్టీ పర్సెప్షన్. పేరు చూసారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ. సార్ బట్ ఈయన స్టైల్ చూసి ప్రజలు ఏమన్నారంటే ఈయన రాజు మహారాజులా ఉన్నారు అని. నాకు ఒక మామయ్య ఉన్నారు. ఆయన మీద నేను ఎంతో ఎక్కువ ఆప్యాయంగా, అభిమానంగా ఉండేవాడిని.
ఆయన బేసికలీ ఒక ఫ్యాషన్ డిజైనర్. అవును సార్. సో ఆయన నాకు అన్ని బట్టలు చాలా బాగా స్టిచ్ చేసి ఇస్తారు. ఈ రోజు నేను ఈ షోలో వేసుకున్న డ్రెస్ చూశారంటే ఇది కూడా మా మామయ్య కుట్టించిన డ్రెస్సే. సో మామయ్య అలా ఉన్నప్పుడు అల్లుడికి ఎలా ప్రాబ్లం వస్తుంది చెప్పండి సార్. మామయ్యకి అల్లుడికి ఒక డిఫరెంట్ అయిన అనుబంధం ఉంటుంది కదా సార్. సరే ఇదంతా మీ మావయ్య గారి పనేనని ఫస్ట్ టైం అందరికి తెలుస్తుంది. నేను ఆల్రెడీ మీతో ఒక విషయాన్ని చెప్పాను కదండి, నా మైండ్ లో ఎప్పుడూ పొలిటీషియన్స్ గురించి ఒక ఇమేజ్ ఉంటుంది అని. కానీ అది ఇదంతా చూసిన తర్వాతే మారింది. పాలిటీషియన్స్ కెన్ బి సూపర్ స్టైలిష్, సూపర్ హ్యాండ్సమ్, యంగ్, కానీ అందువల్ల వాళ్ళ పనిలో ఎలాంటి మార్పు ఉండదు. స్టైల్ లోపల నుంచి వస్తుంది, కానీ అది ఆయన రక్తంలోనే ఉంది. సార్ ఈ దేశంలో నాయకులు ఎంతో మంది ఎంతో స్టైలిష్ గా బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్టైల్ గా బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎంతో స్టైల్ గా బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే మన జీవితానికి సంబంధించి మన లైఫ్ స్టైల్ అది మన మనసుని చూపిస్తుంది. మనం ఎంత సంతోషంగా ఉన్నామో అది ఒక పాజిటివిటీని చూపిస్తుంది. ఇంకా మన ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇంగ్లాండ్ లో దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. దట్ ఎవ్రీడే డ్రెస్ లైక్ యూ హ్యావ్ టు మీట్ ద క్వీన్. మీరు రోజు ఇటువంటి డ్రెస్సే వేసుకోవాలి. మీరు ఆ దేశపు రాణిని కలుసుకుంటానికి వెళ్ళేటట్టు నా క్వీన్ నేను కలుసుకోవాలి. Yes, నేను ఈ night కోసమే wait చేస్తున్నా. అందువల్ల నేను ఇలాగ వేసుకుంటున్నాను అనుకోండి. మోడీ గారు లక్షద్వీప్ వెళ్ళమంటే మీరు మాల్దీవ్స్కి వెళ్ళిపోయారు. దీని గురించి నేను సన్సెట్ భవన్ లో కూడా మాట్లాడాను. ఒకవేళ నేను ఢిల్లీ నుంచి లక్షద్వీప్కి వెళ్ళానంటే 25,000 రన్వే టికెట్కి ఖర్చు అవుతుంది. ఇంకా ఢిల్లీ నుంచి మాల్దీవ్స్కి వెళ్ళానంటే 17,000 వన్ వే టికెట్కి ఖర్చు అవుతుంది. మాల్దీవ్స్కి వెళ్ళడానికి ఎకనామికల్ గా ఉంటుందని అనుకున్నాను, అందుకే నేను ఇటు వెళ్ళాను. రాఘవ్, ఒక కాంట్రవర్సీ చాలా పెద్దదైంది. మీరు లండన్కి వెళ్ళినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఆయన జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ 71 రోజులు రాఘవ్ చెడ్డా గారు ఢిల్లీకి రాలేదు. సార్ మీరు ఈ ప్రశ్న అడగటం చాలా మంచిదైంది. అది నా మనసులో ఉన్న నిజాన్ని చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను, మంచి ప్లేస్ కూడా. మొదటి విషయం నేను చెబుతున్నాను సార్, ఇది మాత్రమే నిజం. ఇంతకుముందే ఫిక్స్ అయిన ఒక ప్రోగ్రామ్ ఇది. మార్చ్ 1st వీక్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడికి నన్ను పిలిచారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన నేను లెక్చర్ కూడా ఇవ్వాలి. ఇదంతా ముందే ఫిక్స్ అయింది. ఆ ప్రోగ్రాం కోసం నేను అక్కడికి వెళ్ళాను. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నా కన్ను లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను అక్కడున్న డాక్టర్స్కి ఇది చూపించాను. నాకేమనిపించిందంటే ఒక 15 సంవత్సరాలకి ముందే ఒక కన్నులో ఆపరేషన్ జరిగింది. అదే ప్రాబ్లం మళ్ళీ వచ్చింది ఎందుకు అని అడిగాను. ఆ కన్ను రెటీనాలో ఆ పొరపైన ఆ చిన్న చిన్న స్పాట్స్ అది సీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇది ఇమీడియట్గా ఈ సర్జరీ ఈ ట్రీట్మెంట్ ఇది చెయ్యాలి అని చెప్పారు. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ అక్కడ జరగకుండా ఉండుంటే అది దేవుడి దయ వల్ల అలా జరగకూడదు. అలా జరిగితే రెటీనాకు సంబంధించి వేరే ఒక ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పారు. ఇంకా ఇది ఒక ప్రివెంటివ్ సర్జరీ, అది అక్కడ జరిగింది. ఆ సమయంలో నాకు అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం జరిగింది. ఇంకా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను. ఢిల్లీ ఎలక్షన్స్ నాకు తెలిసి 25 మే, నేను మే 1st వీకే వచ్చేసాను. తర్వాత జూన్లో పంజాబ్ ఎలక్షన్స్. సో నేను నెల మొత్తం అక్కడే ఉండి ఎలక్షన్స్ ప్రచారం చూసుకున్నాను, పార్టీని చూసుకున్నాను, రోడ్ షోస్ చేశాను, ర్యాలీస్ చేశాను. ఆ తర్వాత ఒక గాసిప్ మొదలైంది, ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారా అని. ఇది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ తర్వాత నాకు మా సీనియర్ నేత ఆయన ఏం చెప్పారంటే నువ్వు కొంచెం నిదానంగా ఉండు అని అడ్వైస్ చేశారు. నా 13 సంవత్సరాల ప్రయాణం, నేను 2011 మార్పు నుంచే ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. నా ఈ 13 సంవత్సరాల తపస్సుని నా మీద ఒక్క నింద వేసి రూమర్స్ క్రియేట్ చేసి పేరు నాశనం చేశారు. కానీ వీటి మధ్యలో నా కోసం ఎంతోమంది చాలా బాధపడ్డారు. అది చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది నాకు మెసేజ్లు కూడా పెట్టారు, చాలామంది కాల్స్ చేశారు, చాలామంది మెయిల్స్ పెట్టారు. నా ఆరోగ్య విషయంలో చాలామంది బాధపడ్డారు, నా కోసం కేరింగ్ చేశారు, నా కోసం ఫీల్ అయ్యారు. అది మా కుటుంబానికి ఒక చాలా కష్టమైన ఒక సమయం. నాతో పాటు మా భార్య ఉన్నారు, మా అమ్మ నాన్నంతా ఇండియాలో ఉన్నారు. అది వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన ఒక సంఘటన. అది పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మేము కష్టంలో నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా నా కళ్ళు కూడా సరి అయిపోయాయి ఆ దేవుడి అనుగ్రహంతో. ఏం చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇది ఒకరి హెల్త్ కి సంబంధించింది. అయితే అది ఎందుకని ట్విస్ట్ అయ్యింది, అది చాలా కష్టకాలం.
ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. ఐ హోప్ ఈ విధంగా మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. ఇంకా నయం మీరు ఇది క్లారిఫై చేశారు. అవును సార్. మంచిది. నిజం ఎక్కువసేపు దాగి ఉండలేదని చెప్తుంటారు కదా. सच्चाई छुप नहीं सकती, बेबुनियाद आरोप, बनावट के उसूलों से बनावट सच्चाई और खुशबू आ नहीं सकती कभी कागज के फूल से। నేను చెప్పాలనుకున్నది మీరే చెప్పేశారు సార్. సార్ ఏంటంటే మీరిద్దరు పంజాబీ, సో మీరిద్దరిలో ఎవరు నిజమైన పంజాబో తెలుసుకోవాలనుకుంటున్నాను. పరోటా ఎవరికి ఇష్టమో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పంజాబీ పాట ఎవరు ఎక్కువగా వింటారు? పంజాబీ పాట నేనే ఎక్కువగా వింటాను. అయితే పరాటా ఏమకే ఎక్కువగా ఇష్టం. మీ దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీ పంజాబీ పాటలో ఒక చిన్న డ్యూయట్ పాడి వినిపిస్తారా? ఏంటి Please, duet-ఆ? నేను పాడాలా? please. నేను పాడటం మొదలు పెట్టాననుకోండి, ఒకవేళ నేను పాడాననుకోండి, ప్రపంచం మొత్తం చూసే ఈ షో రేటింగ్ అలాగే తగ్గిపోతుంది. లేదు లేదు తగ్గదు, increase ప్రజలు వాళ్ళ అవుతుంది. స్క్రీన్ ని క్లోజ్ చేయడం నేను అస్సలు ఇష్టపడను. సార్ అలా అంటే లేదు, ఇంకా ఇష్టపడి చూస్తారు. మీకు విషయం చెప్పనా? చెప్పండి. ఒక విషయాన్ని చెప్తున్నాను వినండి. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. అండ్ నాకు మ్యూజిక్ గురించి అన్నీ తెలుసని నేను అనుకుంటూ ఉంటాను. నేనెప్పుడైతే రాఘవ్ని కలిశానో ఆ తర్వాత నా మ్యూజికాలిటీ 100% పెరిగిపోయింది. ఎందుకంటే ఈయనకి ఇంగ్లీష్, హిందీ, పంజాబీ అన్ని పాటల లిరిక్స్ కూడా చాలా కరెక్ట్గా తెలుసు. దాన్ని ఎలిఫెంట్ మెమరీ అంటారు. అయితే మా కోసం ఒక పాట పాడండి ప్లీజ్. నేను పాటని వెతికి ఇవ్వగలను, కానీ ఈవిడే పాడతారు. पहली ललकार नाल मैं डर गई, दूजे ललकार वे अंदर बढ़ गई, तीजे ललकार नाल नो मेरा लक सिधान के दराजे विच वजया नी पट्टू फिरदे शराब नाल रजया नी पट्टू फिरदे. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో రాఘవ్ చడ్డా ఇంకా పరిణీతి చోప్రా గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. చూద్దాం. ఈయన పంజాబ్లో ఒక పాట పాడారు కేజ్రీవాల్ గురించి. ఒకరు నాకు రాశారు, ఈయన పాట ఎలా ఉంటుందంటే, పరిణీతి గారితో నాకు ఒక ఛాన్స్ దొరికితే ఛాన్స్ బాగుంటుంది. దొరికితేనా? పరిణీతితో ఒక ఛాన్సా? నో లైఫ్ లాంగ్ ఛాన్స్. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి పరిణీతి చోప్రా ఇంకా రాఘవ్ చడ్డా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ అయిన రాఘవ్ చడ్డా గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఇద్దరు కూడా ఫాల్స్ పర్సెప్షన్ చేస్తూ ఉంటారని. చూడండి, ఈ మధ్య ప్రజలు ఏం చెప్తూ ఉంటారంటే రాఘవ్ చడ్డా గారు మారిపోయారంటారు. ఇంతకుముందు ఈయన ఏం చెప్పేవారంటే, కేజ్రీవాల్ గారు నా హీరో, నేను ఆయన ఫ్యాన్ని. ఇప్పుడు ఆయన లైఫ్లో ఒకే ఒక హీరోనే, మీరు ఆవిడ ఫ్యాన్ అయిపోయారు. సార్, రాజకీయ జీవితంలో చూసారంటే వాళ్ళు లీడ్ రోలు, నేను సపోర్టింగ్ రోలును. ఇంకా నా రియల్ లైఫ్ లో చూసారంటే ఈవిడ హీరోయిన్, నేను సపోర్టింగ్ రోల్. నో, యు ఆర్ మై హీరో. చూడండి సార్. నో యార్, యు ఆర్ మై హీరో. సార్, రాజకీయం చూసారంటే అది దేశం కోసం, పరిణీతి అని చూసారంటే అది నా మనసు కోసం. ఇంకా రెండు కూడా అవి వాటి ప్లేస్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి జరుగుతోంది సార్. మీ వల్ల నేను చాలా రొమాంటిక్ విషయాల్ని వింటున్నాను. రేపటి నుంచి మళ్ళీ ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. చాలా కెమెరాస్ కూడా ఉన్నాయి కదా. అవును సార్, ఇంట్లో ఇలాంటి రొమాంటిక్ లైన్స్ ఆయన నోట్ నుంచి రావు కదా. ఎప్పుడెప్పుడు నీకు రొమాంటిక్ లైన్స్ కావాలో అప్పుడప్పుడు నా ఈ షో లింక్ నీకు పంపిస్తూ ఉంటాను, దాన్ని చూసి అడ్జస్ట్ చేసేసుకో. పంజాబ్ లో ఈయన ఒక పాట పాడారు, ఒక ఛాన్స్ కేజ్రీవాల్ గారికి అని. సార్, ఒకరు నాకు రాశారు, ఈయన పాట ఎలా ఉంటుందంటే, పరిణీతితో నాకు ఒక ఛాన్స్ దొరికితే చాలు అని. ఛాన్స్ దొరికితేనా? పరిణీతితో ఒక ఛాన్సా? నో లైఫ్ లాంగ్ ఛాన్స్. లైఫ్ లాంగ్ ఛాన్స్. ఇన్ఫాక్ట్ నాకే ఒక లైఫ్ లాంగ్ ఛాన్స్ దొరికిందని నేను అంటాను. మాకు పెళ్లి జరగాలని రాసిపెట్టుంది, అలాగే జరిగిపోయింది. నాతో అందరూ ఏమన్నారో తెలుసా? ఇండియాలో అందరికంటే ఎలిజిబుల్ బ్యాచులర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావని. ఆ ఛాన్స్ నాకే దొరికింది, ఖచ్చితంగా ఆయన కాదు. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా? ఏ ఎలిజిబుల్ బ్యాచులర్ అయితే మీరు పెళ్లి చేసుకున్నారు, సార్, ఆయన దగ్గరే పంజాబ్ తాళం మొత్తం ఉంది అని? ఓ, ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఈయనే జవాబివ్వాలి, నేనెప్పటికీ ఇవ్వలేను సార్. చెప్పండి అలాగా సార్. ఏమీ లేదు సార్. అంటే మా పంజాబ్ కుటుంబం చాలా చాలా సంతోషమైన కుటుంబం. ప్లీజ్ సార్, అందులో కలహాలు రేపకండి.
నేను ఎలాంటి గొడవల్ని సృష్టించలేదు. రాహుల్ గాంధీ గారే పంజాబ్ క్యాంపెయిన్లో ఇలా అన్నారు అని. పంజాబ్ గవర్నమెంట్ రిమోట్ కంట్రోల్లో నడుస్తోంది అని. ఈ రిమోట్ కంట్రోల్ అంటే ఆర్సీ అంటే రాఘవ్ చడ్డా అంటున్నారు. సార్ పంజాబ్ రిమోట్ కంట్రోల్ అని వెళ్తుంది, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. సార్ ఆ రిమోట్ కంట్రోల్ పంజాబ్ ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళకి ఎప్పుడు ఛానల్ మార్చాలనిపిస్తుందో అప్పుడు వాళ్ళు మార్చేసుకుంటారు. వాళ్ళు ఒక ఛానల్ని నిరంతరంగా పెట్టుకోబోతున్నారు, అదే ఆమ్ ఆద్మీ పార్టీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని దేవుడిని నేను వేడుకుంటున్నాను. సార్ పార్టీ నాకు ఏ పని అప్పగిస్తుందో దాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. సో పార్టీ నాకు పంజాబ్లో ఒక అడ్వైజర్ పని అప్పగించింది, దాన్ని నేను చేస్తూ ఉన్నాను. మా పెద్ద అన్నయ్య పంజాబ్ ముఖ్యమంత్రితో కలిసి ఆ పని చేస్తూ ఉన్నాను. మా బంధం చూశారంటే ప్రేమాభిమానాలు నిండిన ఒక బంధం. ఆయన మా అన్నయ్యగానే ఉంటారు. ఇంకా ఇది ఒక కోఇన్సిడెంట్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయనకి ఫస్ట్ మిత్రుడిని నేనే అని చెప్పొచ్చు. ఆయన 2014లో పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకరితో పనిచేసే అవకాశం వచ్చిందంటే అది నాతోనే. అది నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఆయన మొదటి లోక్సభ ఎంపీ టైంలో ఆయనతో కలిసి లోక్సభకి వెళ్తాను, ఆయనతో కలిసి పనిచేస్తాను. సో మా మధ్య ఒక అద్భుతమైన బంధం ఏర్పడింది. ఆయన పెళ్లి ఏర్పాట్లు మొత్తాన్ని కూడా నేనే చూసుకున్నాను. కానీ ఎదుటి పార్టీ వాళ్ళు, మీరు చెప్పారు కదా రాహుల్ గాంధీ, మిగతా నాయకులు ఇలా కూడా ప్రయత్నించి ఉండొచ్చు. అదేంటంటే ఈ కుటుంబంలో పెద్ద కల్లోలం సృష్టించి లీడర్ అక్కాల్ గారు ఆయన ఏమన్నారంటే, కేజ్రీవాల్ గారు పంజాబ్లో ఒక సూపర్ సీఎంని తయారు చేశారు, అది కూడా పంజాబ్లో. సార్ నేను పంజాబ్కి ఒక సూపర్ సేవకుడిని, సూపర్ సీఎంని కాదు. తర్వాత మేము ఎప్పుడు కూర్చున్నా కానీ పంజాబ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గర ఏం బాధ్యత ఉంది, ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది వాటి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. పంజాబ్ యువకుల దగ్గర నుంచి పంజాబ్ వ్యవసాయ రైతుల వరకు వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటాం, వాళ్ళకి సహాయం కూడా చేస్తుంటాం. అమరీందర్ సింగ్ గారు ఇంతకు ముందే పంజాబ్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఎంతో అనుభవస్తులు. ఆయన ఏమన్నారంటే అన్ని ఫైల్స్ రాఘవ్ చడ్డా గారే క్లియర్ చేస్తారు, భగవంత్ మోహన్ గారు అందులో సైన్ మాత్రం సార్ చేస్తారు. చూడండి, మా కాలంలోనైనా ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి కానీ వాళ్ళ కాలంలో ఫైల్స్ అసలు క్లియరే అవ్వలేదు. అదే ఆ కాలం సిచ్యువేషన్. అది కాళీదళ సర్కార్ అని అయి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ సర్కార్ అని అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా బాగా ప్రభుత్వం రన్ అవుతుంది. పంజాబ్ ముఖ్యమంత్రి ఆయన కనుసైగల్లో ప్రభుత్వం రన్ అవుతూ ఉంది. అలాగే ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేము ఏం విన్నామంటే వదిన అంబాల ఎలక్షన్లో పోటీ చేస్తారని. సార్ ఇది నిజమే, ఇటువంటి సినిమాలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అది ఎలా అంటే ఈవిడ చండీగఢ్లో పోటీ చేయొచ్చు, లేదంటే అంబాలాలో పోటీ చేయొచ్చు. నాకేమనిపిస్తుందంటే ఇటువంటి రూమర్స్, ఒక రాజకీయ నాయకుడు ఒక హీరోయిన్కి పెళ్లి జరిగినప్పుడు ఇటువంటి రూమర్స్ అన్నీ ఇలా వస్తూనే ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈమెకి పాలిటిక్స్లో అసలు ఏమీ తెలియదు. తర్వాత ఎలాగ పోటీ చేసేది మీరే చెప్పండి. ఇన్ఫాక్ట్ నేను ఆర్టికల్ చూసిన తర్వాత ఫస్ట్ నేను ఈవిడికి పంపించాను, తర్వాత ఈమె బాగా ఎగతాళి చేశారు. మేము ఆ ఆర్టికల్ చూసి బాగా నవ్వుకున్నాం. అదే అంటారు కదా, అబద్ధానికి చేతులు కాళ్ళు ఉండవని, అలాగే వదిలేశారు అబద్ధానికి గాలికి. మీకు పాలిటిక్స్ గురించి నిజంగానే ఏమీ తెలీదా? సార్ మీరేం ప్రశ్న అడగరు కదా. సరే నేనే ప్రశ్నలే టెస్ట్ ఏం పెట్టరు కదా. అస్సలు అడగను. సార్ నాకు అంతగా తెలీదు, కానీ ఒకటి చెప్పబోతున్నాను సార్. కానీ ఇందువల్లే నేను ఒక మూర్ఖురాలని చెప్పను, అలాగే లోకంలో ఏం జరుగుతుందో అంత తెలియని దాన్ని కాదు. నేను ఇది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నా పర్సనాలిటీ ఏంటంటే, ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటే అది నాకు తెలియకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? ముందు నా మీద నాకు చాలా కోపం వస్తుంది, ఆ తర్వాత ఇంటికి వెళ్లి గూగుల్లో బాగా సర్చ్ చేసి బాగా ఎక్కువగా తెలుసుకుంటాను, ఎక్స్పర్ట్ అవడానికి ట్రై చేస్తాను. అవును, ఇది నిజమే. ఈమె ఈ విషయాన్ని చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యానని చెప్పాలి. ఈమెకి ఈ నాసా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగా తెలుసు. ఇంకా ఈ ఫుడ్ రెసిపీ ఎలా ఉండాలి, దాంట్లో ఏవి తక్కువైంది అనేది చాలా బాగా తెలుసు. ఇంకా ఈమెకి అన్ని సబ్జెక్ట్స్ లో కూడా నాలెడ్జ్ చాలా బాగా ఉంది. నాకు కూడా అంతగా లేదు. నాకు ఎక్కువగా బోర్ కొడితే ఏం చేస్తానో తెలుసా? నేను యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో సర్జరీస్ ఎలా చేయాలో చూస్తుంటా. నాకు ఎంతలా వేరియడ్ ఇష్టమో అంటే నేను అన్నిట్లోనూ ఎక్స్పర్ట్ నవ్వాలని అనుకుంటా. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేని ఒకే ఒక విషయం ఏంటంటే అది పాలిటిక్స్. కానీ ఇప్పుడు నేను ఇందులోకి వచ్చాను కాబట్టి మీకే తెలుసు, థియరిటికల్లీ నేను అన్ని తెలుసుకోవాలనుకుంటాను, అలాగే ఎక్స్పర్ట్ నవ్వాలనుకుంటాను. కానీ రంగంలోకి మాత్రం దిగను సార్. నేనేమనుకుంటున్నానంటే ఒక ఇంటికి ఒక పొలిటీషియన్ చాలు. ఒక వరలో ఒక కత్తే ఉండగలదు సార్. అది సరే, పాలిటిక్స్ పైన ఈమెకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు, కానీ పొలిటీషియన్ పైన ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అదే నేను చెప్పేది.
ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా అడగచ్చు. ఇది ఫైనల్ రౌండ్. రాఘవ్ సార్, నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, ఇంతకుముందు మీ అమ్మగారి తిట్లే వినిపిస్తుంది, ఇప్పుడు చూస్తే మేడం కూడా తిడుతున్నట్టు అనిపిస్తుంది. సార్, ఈ రోజు నా క్యారెక్టర్ని ఎక్కువగా జడ్జ్ చేసేస్తున్నారు. చూడండి, అమ్మకు సంబంధించినంత వరకు మా అమ్మ ప్రేమ ఒక్కటే. ఇంతవరకు నాకు ఇప్పుడు 36 సంవత్సరాలు జరుగుతుంది. ఇంతవరకు నన్ను ఎప్పుడు హత్తుకొని నా నుదుటి పైన ముద్దు పెట్టలేదు, నా జుట్టుని ఇలాగా సరిచేసింది లేదు. అటువంటి ప్రేమలేమీ లేవు. కానీ అమ్మ నన్ను తిడుతూ మాట్లాడతారు కదా, అదే అమ్మ నాకు ఇచ్చే ప్రేమ. ఆ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. సో అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది, ఆ తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. సో మా అమ్మ నుంచి తల్లి ప్రేమ నాకు ఇలాగే దొరికింది. సో తర్వాత మా భార్య గురించి అడిగారంటే, తిట్టు, అటువంటి తిట్లు ఎప్పుడు రావండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాది ఒక అడ్జస్ట్మెంట్గా ఉంటుంది. నేను నా తప్పుల్ని ఒప్పుకుంటాను, ఈమె కూడా దాన్ని అక్సెప్ట్ చేస్తారు. అంతే, అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడే క్లియర్ అయిపోతాయి. తప్పులు ఎక్కువగా మీరే చేస్తుంటారు. ఎప్పుడూ ఒకరే తప్పు చేస్తూ ఉంటారా? నో కామెంట్స్. చూడండి, జీవితంలో, పెళ్లి జీవితంలో ఒక మంత్రం ఉంది. మీరది అర్థం చేసుకుంటే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదే హ్యాపీ వైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్. భార్య సంతోషంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నా భార్యని నేను సంతోషంగా చూసుకుంటాను, భార్యకి టైం ఇస్తున్నాను. అయినా నా మీద నిందలు పడుతూ ఉన్నాయి. అదేంటంటే, భార్యకి ఎక్కువ టైం ఇస్తున్నావు, పనికి టైం ఇవ్వట్లేదు అని. నేను నా భార్యకే టైం ఇస్తున్నాను బాబు. నేనేమి ఇంకొకరి భార్యకి టైం ఇవ్వటం లేదు. అదే చెప్తూ ఉంటారు కదా, తన భార్య పైన. क्या शरीफ शख्स है बीवी से प्यार करता है? क्या शरीफ शख्स है बीवी से प्यार करता है? उस पर कमाल देखिए कि अपनी से प्यार करता है. నేను కానీ నా ఒకటి- భార్యని పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఎవరెవరికి నేను ఇన్నేళ్లుగా తెలుసో, నన్ను ఎంతమంది కెమెరా ముందు ఎప్పుడు చూసారో అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటా. నేను ఫిల్మ్ సెట్లో ఉంటే మాత్రమే కెమెరా ముందు యాక్ట్ చేస్తాను. కానీ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, నేను ఏదైనా అనుకున్నానంటే వెంటనే చెప్పేస్తాను. అది కోపమైనా సరే, లేక ఇంకేదైనా సరే. దేవుడు నాకు ఎలాంటి ఫిల్టర్ని పెట్టలేదు, జెన్యూన్లీ. తర్వాత నేను మీతో ఇంకొకటి కూడా చెప్పాను, పెళ్లి తర్వాత ఏదైనా చేంజ్ అవుతుందా అని. నేను నా హ్యాబిట్స్ని మార్చుకోవాలా అని, నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలా అని ఆయనకి అనిపించచ్చు, నాకు కూడా అనిపించచ్చు. కానీ నేనొక్కటి చెప్తాను, హీఈస్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్. నన్ను ఒక పెద్ద డ్రామా క్వీన్ అనే చెప్పాలి. నా ఎమోషన్స్ వెంటనే బయటకు వచ్చేస్తాయి, అది కోపమైనా సరే, బాధ అయినా సరే, ఇంకేదైనా సరే. కానీ ఈయన ఎన్నిటికీ మారు. ఎప్పుడు కూడా ఈయన ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని మనతో చెప్పరు. అయినా నేను ఇది చెప్పాల్సిందే, ఈ మంచి మనిషి నన్ను కూడా ఒక బెస్ట్ పర్సన్గా మార్చేస్తారు. బికాజ్ హీ సచ్ ఏ లవ్లీ పర్సన్, లెట్స్ మీ బీ మీ. తర్వాత నేనేం చేయాలనుకున్నా సరే నాకు పూర్తి ఫ్రీడమ్ని ఈయనెప్పుడూ ఇస్తారు. హీఈస్ జస్ట్ అ డ్రీమ్ హస్బెండ్ దట్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్. మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఈవిడ నన్ను ఇంతగా పొగిడిన తర్వాత నేను పొగడకపోతే అస్సలు బాగుండదు సార్. No, అందువల్ల నేను కూడా అలాంటిది అవసరం పొగుడుతాను. లేదు. సో ఈవిడ ఎటువంటి ప్రపంచంలో నుంచి వచ్చారంటే, ఒక పెద్ద స్టార్స్ ఉన్న ప్రపంచం, బాగా మెరిసిపోయే ఒక ప్రపంచం, పెద్ద స్టార్డమ్ ప్రపంచం. రాజకీయ నాయకుల కన్నా వీళ్ళకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. ఒక పెద్ద స్టార్స్ లోకం నుంచి వచ్చారు. కానీ ఆ లోకం నుంచి బయటికి వచ్చేటప్పుడు చూశారంటే, ఆ లోకంలో ఈవిడ ఒక లేడీ సింహంగా ఉంటారు కదా, కానీ ఆ లోకం నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలా సింపుల్ గా, అదేదో చెప్తారు కదా, హంబుల్, సింపుల్, హార్డ్ వర్కింగ్, ఆడ రూపంలో ఇంట్లో ఉంటారు. ఇదే ఈవిడ రియల్ క్యారెక్టరే. నేను ఈ విషయాన్ని 2-3 సార్లు కూడా చెప్పాను. ఎందుకంటే ఈవిడ పుట్టింది పెరిగింది అంతా అంబాలాలో. యూ కెనాట్ టేక్ పరిణితి అవుట్ ఆఫ్ అంబాలా అండ్ యూ కాంట్ టేక్ పరిణితి అవుట్ ఆఫ్ అంబాలా. ఈవిడ అంబాలా నుంచి విన్నా బయటికి వచ్చుండొచ్చు, కానీ ఈవిడ లోపల ఉన్న అంబాలా సింప్లిసిటీ, ఈవిడ నేచర్ని ఈవిడ మనసు లోపల నుంచి బయటికి తెప్పించలేం. అది నేను ఈవిడతో పాటు ఉండి కలిసి చూశాను. అది నేను బాగా తెలుసుకున్నాను ఈవిని పెళ్లి చేసుకున్నందుకు. మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ గురించి ఆఫ్ మాట్లాడుకుంటారు? కోర్స్ మీకు తెలుసు, మాది ఒక లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ అన్నది.
ఎందుకంటే నేను బాంబేలో ఉండి అక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. ఇక రాఘవేమో పంజాబ్, ఢిల్లీలో కూడా ఉంటారు. అలాంటప్పుడు మేము ఎక్కువగా ట్రావెల్స్ చేయాల్సి వచ్చేది, ఒకరినొకరు కలుసుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి. సో మేము ఎప్పుడు కలిసినా కూడా ఫ్యామిలీతో కలిసే కూర్చునేవాళ్ళం. ఎప్పుడూ ఫ్యామిలీతోటే టైం స్పెండ్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ మా పెళ్లికి ముందు మేం డేటింగ్ కని ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే మా డేట్ జరుగుతోంది. సో ఇందులోకి పాలిటిక్స్ ని గానీ వేరే దేన్ని మేము తీసుకురాం. కాబట్టి మేమిద్దరం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాం. మా ఇద్దరి ఫ్యామిలీస్ కూడా చాలా సింపుల్ గా, సిమిలర్ గా ఉంటాయి. సో మేము మా ఇద్దరి ఫ్యామిలీస్ తో కలిసే ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అది ఎప్పటికీ మీరు మారకూడదు. చాలా మంచి విషయాలు చెప్పారు. అది మాత్రమే కాదు, యంగ్ కపుల్స్ మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి కూడా. మీ రిలేషన్షిప్ కూడా వాళ్ళు చూడాలి. నేను ఈ ఆరోపణలన్నీ ఇంతటితో ఆపేస్తాను. ఇవాళ మనం ఆప్కి అదాలత్లో రాజకీయాల గురించి ఆరోపణలు వేశాం, గ్లామర్ మీద కూడా ఆరోపణలు వేశాం. పరిణీతి చోప్రా ఇంకా రాఘవ్ చడ్డా గారిని అన్ని రకాల ప్రశ్నలు అడిగాం. వీళ్ళు ఏ ప్రశ్నని కూడా డాట్ చేయడానికి అస్సలు ప్రయత్నించలేదు. వీళ్ళు అన్ని ప్రశ్నలకి మనస్ఫూర్తిగా, నిజాయితీగా జవాబు చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ దిలీప్ చరణ్ గారు ఏం తీర్పిస్తారో విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో పరిణీతి చోప్రా ఇంకా రాఘవ్ చడ్డా గారి మీద ఆరోపణలు వేశాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అయిన ఇమేజ్ గురు దిలీప్ చరణ్ గారి తీర్పు విందాం. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఈ విధంగా బెయిల్ దొరికితే చాలా సంతోషిస్తారు. కానీ ఈరోజు మీరు పరిణితితో పాటు ఇక్కడికి ట్రయల్కు వచ్చారు కాబట్టి మీకు ఎక్కువ అడ్వాంటేజ్ దొరికింది. అంతేకాకుండా ఇద్దరికీ నాట్ గిల్టీ అనే వెడ్డిక్ కూడా దొరికింది. ఇంకా ట్రెషర్గా మీరిద్దరూ కలిసి ఆ ట్రెషర్ని పూర్తిగా కోల్పోయారు. కాబట్టి ఈ సందర్భంగా మీరింకా అభివృద్ధి చెంది ఎన్నో కథల్ని తయారు చేయాలి. మీరింకా లవ్ స్టోరీస్ని చూపించాలి. సో ఐ డిక్లేర్ యూ బోత్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఇష్యూస్ ఆన్ యూ. మిస్పర్సెప్షన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. అక్కడ మీరు మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు మీరే బెస్ట్ సొల్యూషన్స్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇదే నేను మీకిచ్చే సలహా. థ్యాంక్ you. యూ సార్. థ్యాంక్ యూ సార్, తప్పించుకున్నాం. నేనేం చెప్తున్నానంటే దేశపు అన్ని న్యాయస్థానాలు ఉదయాన్నే హియరింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపు నిర్ణయాన్ని చెప్పారంటే మన జ్యుడిషియల్ బ్యాక్లాగ్ తగ్గిపోతుంది సార్. మీ న్యాయస్థానంలో జరిగితే బాగుండేది. నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. పరిణీతి గారు ఇంకా రాఘవ్ గారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అది మాత్రమే కాదు, వీళ్ళు మిగతా వాళ్ళకి ఎప్పుడు నేర్పిస్తూనే ఉండాలి. నిజంగానే జీవితంలో మొగుడు పడాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ కేసు ముగిస్తున్నాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.